వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. బాహుబలి అలాగే RRR సినిమాలతోటి ఉత్తమ ఫైట్ మాస్టర్గా నేషనల్ అవార్డు సంపాదించినటువంటి ఒక గొప్ప కళాకారుడు, గొప్ప ఫైట్ మాస్టర్ కింగ్ సాల్మన్. సో రీసెంట్గా ఆయన ఫైట్స్ సమకూర్చినటువంటి కల్కి 2898 AD ఎంత పెద్ద హిట్ అయిందో, అందులో అమితాబ్ బచ్చన్ గారి చేత అలాగే ప్రభాస్ చేత వాళ్ళిద్దరి కాంబినేషన్లో చేసినటువంటి యాక్షన్ ఎపిసోడ్లు ఎంత బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో మనందరికీ తెలుసు. సో వాటి వెనుక ఉన్న వ్యక్తి ఇప్పుడు మన ముందున్నారు. చెప్పాలంటే మీడియాకి ఇస్తున్నటువంటి ఇది ఆయన మొట్టమొదటి ఇంటర్వ్యూ కావటం మనకి, మన ఛానల్కి ఒక గర్వకారణంగా చెప్పుకోవాలి. సో ఇప్పుడు కల్కి అనుభవాలని, అలాగే ఆయన జర్నీ ఒక చిన్న ఫైటర్ నుంచి ఎలా మొదలయ్యి ఈ స్థాయి దాకా వచ్చింది, ఈ క్రమంలో ఆయనకి తారసపడ్డ వ్యక్తులు, ఆయనకి ఎదురైనటువంటి అనుభవాలు మనతో షేర్ చేసుకోబోతున్నారు. నమస్తే మాస్టర్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నాకు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు, మొట్టమొదటి ఇంటర్వ్యూని నాకు ఇస్తున్నందుకు మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. కల్కి అనేది అంటే మీరు ఆల్రెడీ కింగ్ సాల్మన్ అనే పేరు బాగా బాహుబలి సిరీస్ నుంచి ఆ తర్వాత RRR తోటి బాగా పాపులర్ అయింది. కానీ కింగ్ సాల్మన్ ఎలా ఉంటాడు అనేది చాలామందికి తెలియదు అప్పుడు. కల్కి తర్వాత కల్కి ఆ ఫైట్స్ మీరు రూపొందించే విధానం ఎలా చేశారు అమితాబ్ బచ్చన్ తోటి అలాగే ప్రభాస్ తోటి అని చెప్పేసి మీరు ఏదైతే ఒక వీడియో రిలీజ్ చేశారో, ఓహో ఈయన కింగ్ సాల్మను అని ఎక్కువ మందికి అంటే యాక్చువల్గా మీరు ఆ రోజు అవార్డు తీసుకున్నప్పుడే కేవలం ఆ ఇమేజెస్ మాత్రమే చూశారు అప్పుడు ఎక్కువ మంది. బాహుబలి 2లో ఐ ఆల్రెడీ ఎక్స్పోజ్ ఎలా త్రూ రాజమౌళి సార్. అంతే. ఆ రోజే మీరు మీడియా ముందుకు ఎప్పుడు రాలేదు, అది నేను అనేది. ఎక్స్పోజ్ కావటం అంటే మీడియా ముందుకు వస్తేనే కదా మాకు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. అదే. సో ఫస్టే రాజమౌళి సార్తోనే ఎక్స్పోజ్. బాహుబలి 2లో మనం పరిచయం చేశాడు, డైరెక్ట్ గారు పరిచయం చేశాడు. ఈయన కింగ్ సాల్మన్ అని చెప్పేసి. మీ పేరు చూస్తేనే కింగ్ సాల్మన్ ఏంద్రబాబు అన్నట్టు. కింగ్ అని ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్గా మీ పేరులో అది లేదు కదా, అంటే తెలుగు ఉంది, దాన్ని ఇంగ్లీష్ చేసుకున్నారు అంతేనా? లేదు సార్, సోల్మన్ రాజు. అవును. మూవీలోకి ఎంటర్ అయిన తర్వాత ఒక టైటిల్ పెట్టాలంటే ఏదైనా స్పెషల్ కావాలి కదా. అవును. ఇప్పుడు అటెన్షన్ ఉండాలి కదా. ఫైట్ మాస్టర్ అంటే ఇప్పుడు కుంఫు మాస్టర్ అని, లేదా డ్రాగన్, లేదా ఏదో క్యాప్షన్ ఉంటుంది. అవును. దాన్ని ఆలోచించినప్పుడు మన రాజమౌళి సార్ ఒకరోజు సెట్లో అంటే మాస్టర్ నీ పేరు ఎలా వేయాలి అని డిస్కషన్ వస్తున్నప్పుడు, బాహుబలికేనా ఫస్ట్ అసలు నాకు లైఫ్ ఇచ్చింది సార్ కదా, రాజమౌళి సార్ కదా. దేనికి మన రాజన్న సినిమా, రాజన్న క్లైమాక్స్. సో ఆ సినిమాలో అది ఆయన దానికి డైరెక్టర్ విజేంద్ర ప్రసాద్ గారు అయినప్పటికీ కూడా ఆ యాక్షన్ ఎపిసోడ్ తన ఆధ్వర్యంలో జరిగినాయి కదా. అవును సారే. ఫస్ట్ మాస్టర్ అయినప్పుడు నేను డైరెక్ట్ గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు చూసాడు. చూసి సార్ ఇలా మాస్టర్ అయ్యాను, ఏదన్నా చిన్న వర్క్ ఉంటే చేస్తాను సార్ అంటే, అలా చూసి ఓకే మీరేం చేస్తారో చూస్తే అప్పుడు డిసైడ్ అయ్యి చెప్తానన్నాడు. డైరెక్ట్ గారు ఇక మా ప్రాక్టీస్ ఏరియా ఉంది ఇక్కడ, ఈసుగూడ చెక్ పోస్ట్ లెక్క ఒక ప్లేస్ ఉండేది. అందరం కలిసి స్టంట్ మ్యాన్స్ మా యూనియన్ మెంబర్స్ అందరూ కూడా. ఒక కామన్ ప్లేస్ అది? లేదు సార్, అది ఒక గ్రౌండ్. ఓకే. అక్కడ ఆ గ్రౌండ్లోకి మొట్టమొదటిసారి సార్ వచ్చాడు. వచ్చినప్పుడు మేమందరం అక్కడ గ్యాదర్ అయ్యి అంటే మేము చేసే వర్క్, మా స్కిల్స్, అదే వాట్ ఐ హ్యావ్ అంటే మేము చూపించామన్నమాట. ఓకే. చూపించినప్పుడు సార్ చూసాడు. సరే ఇంటికి రండి అన్నాడు. ఇంటికి వెళ్ళాము. ఇంట్లో కూర్చున్న తర్వాత ఏం చూపించారు ఆయనకి? అంటే మీరు అప్పటి నుంచి నేర్చుకున్నాయి అంటే రాజు మాస్టర్ దగ్గర నేర్చుకున్నాయి అని ఇవన్నీ, లేకపోతే ఆల్రెడీ ఈ క్రమంలో మీరు మామూలుగా మీరు చేసుకుంటూ వచ్చినాయి అప్డేట్ అవుతుంది ఎప్పటికప్పుడు? వాస్తవంగా మనం ఇప్పుడు హైదరాబాద్ స్టంట్ యూనియన్ అప్పటికంత ఫామ్లో లేదు, ఇంకా సరిగా ఎస్టాబ్లిష్ కాల. అప్పుడు చెన్నై, ముంబై, తర్వాత ఇండియాలో వాళ్ళు కొంచెం హైర్లో ఉన్నారు. అంటే నేను వచ్చేటప్పటికి
సో మన హైదరాబాద్ యూనియన్ చాలా కొంచెం డౌన్లోనే ఉంది అప్పుడు. డౌన్లో. ఈవెన్ మన తెలుగు వాళ్ళు అయినటువంటి రాజు మాస్టర్ లాంటి వాళ్ళు పీక్ పెద్ద పెద్ద పొజిషన్ ఉన్నా కానీ అప్పుడు అంతా కూడా చెన్నై వేసుడుగానే ఉండేది కదా, వాళ్ళంతా కూడా మద్రాసు ఫైట్ మాస్టర్ కింద ఉండేవాళ్ళు కదా అంతా అసోసియేషన్. అయితే మన రాజు మాస్టర్ గారు కూడా మద్రాస్ అతనే. అదే అయితే ఆయన మన ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు రాజు మాస్టర్ గారు కూడా వచ్చేసారు ఇక్కడికి. సో ఆయన ఫస్ట్ నుంచి ప్లాట్ఫామ్ మళ్ళీ ఇక్కడ వేసి ఆయన మళ్ళీ డెవలప్ చేయడం జరిగింది. రాజు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ హైదరాబాద్లో స్టంట్ యూనియన్కి ఆద్యుడు ఆయన అనుకోవాలా? రాజు మాస్టర్ అప్పటికే యూనియన్ ఇక్కడ ఉంది, అంటే ఎస్టాబ్లిష్ కాదు. రాజు మాస్టర్ వచ్చిన తర్వాత అది గ్రోతింగ్ కి స్టార్టింగ్ అని చెప్పొచ్చు. ఓకే, ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో మీ ఫౌండేషన్ అయితే రాజు మాస్టర్ దగ్గరే. మీది నా కెరీర్ అంతా రాజు మాస్టర్. అదే అసలు నేను యూనియన్లోకి ఎంటర్ అవడమే ఆయనతోనే స్టార్ట్ అయింది. అదే ఫస్ట్ మీరు ఆయన దగ్గర చేరినప్పుడు మీరు కూడా ఓకే ఆయన ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు, అదే ప్రాంతానికి చెందినవాడు అని తెలుసు ఆయన మీకు? ఫస్ట్ తెలుసు. ఓకే, తెలుసు ఆయన తెలుసు. తర్వాత నాకు ఒక స్టంట్మెన్ కృష్ణ అని ఒక అతను ఉన్నాడు, అతను తెలుసు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు. అతను రాజు మాస్టర్ గారి దగ్గర తెచ్చాడు అనమాట. ఓకే, ఆయన చూసినప్పుడు నన్ను హీ రికగ్నైజ్ మీ. ఓకే, నన్ను ఓకే షూర్ ఐ విల్ గివ్ యూ ఛాన్స్ అని అప్పుడు చెప్పాడు. సో ఆయన వేటపాలెం, మీరు చేరాల అంతే, కలిసే ఉంటుందండి ట్విన్ సిటీ లాగా. అదే ఇప్పుడు చెప్పాలంటే మాది కూడా వేటపాలెం కదా, బాగా దగ్గర కదా రాజు మాస్టర్. సో అట్లా అంటే అప్పటి నుంచి మీరు ఆయన దగ్గర ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా అక్కడ రాజమౌళి గారి ముందు ప్రదర్శించారా మొత్తం? అవును, అంటే స్టంట్మెన్గా చేస్తూ ఉన్నాను. స్టంట్మెన్గా చేస్తూ ఇప్పుడు రాజు మాస్టర్ గారు మనకి పునాది అయినప్పటికీ మిగతా ఈ ఇండియాలో ఉన్న ప్రతి మాస్టర్స్ దగ్గర వర్క్ చేయడం జరిగింది. తర్వాత స్టంట్ మ్యాన్గా నేర్చుకున్నాయని కూడా బేసిక్గా నేను కరాటే నేర్చుకున్నాను. ఓకే, జూడో. ఇది ఆయన దగ్గరికి వచ్చాక ముందే? తర్వాత కాలేజ్ ఇక్కడ నేర్చుకున్నారా, ఊళ్ళో నేర్చుకున్నారా? చీరాల్లోనే ఊళ్ళో కొంత నేర్చుకున్నాను, ఇక్కడికి వచ్చిన కూడా కొంత నేర్చుకున్నాను. ఓకే, కాంపాక్ట్, పోలీస్ కాంపాక్ట్. దీనికంటే ముందు నేను కాలేజీలో స్పోర్ట్స్, మంచి స్పోర్ట్స్ మ్యాన్. అవునా? ఏది ఇంట్రెస్ట్, ఏ స్పోర్ట్స్ ఇష్టం? 100 meters హడిల్స్. అథ్లెట్ మీరు? అథ్లెట్, హై జంప్, లాంగ్ జంప్. ఓకే, సో అన్నిట్లో మంచి ఇంటర్ కాలేజ్. ఓకే, కాలేజీలో మంచి స్పోర్ట్స్ మ్యాన్. ఓకే, సో ఆ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయటం, బాడీ లాంగ్వేజ్, ఆ బాడీ లాంగ్వేజ్ కాబట్టి తొందరగా నేను ఐ కెన్ లర్న్. ఓకే, అది అదే మీకు ఈజీగా నేర్చుకుని ఉపయోగపడింది. అది రాజు మాస్టర్ కాకుండా ఇంకెవరెవరి దగ్గర చేశారు మీరు? రాజు మాస్టర్, విజయన్ మాస్టర్, తర్వాత విక్రమ్ ధర్మ, తర్వాత నందు మాస్టర్, మా యూనియన్లో ఉన్న అందరూ. ఓకే, నార్త్ దగ్గర కూడా ఏమైనా చేశారా? నార్త్ మాస్టర్స్, ఫారిన్ ఫైట్ మాస్టర్స్. ఓకే, సో అందరి దగ్గర చేశాను. సో అంటే యూ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. రాజమౌళి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఇదంతా ఈ ఎక్స్పీరియన్స్ చాలా. స్టంట్ మ్యాన్గా ఉన్నప్పుడు అదే స్టంట్ మ్యాన్ ఎన్ని సంవత్సరాలు మీరు వెయిట్ చేయాల్సి వచ్చింది మీరు? మాకంటే వీ హ్యావ్ ఏ వన్ రూల్ సార్, మా యూనియన్లో ఒక రూల్ ఉంది, స్టంట్ మ్యాన్గా అట్లీస్ట్ 8 years చేసి ఉండాలి, సంపాదించాలి, చేసి ఉండాలి. ఆ తర్వాత అసిస్టెంట్గా కొన్ని సంవత్సరాలు చేయాలి, ఆ తర్వాత మాస్టర్ అవ్వాలి. ఓకే, అది ఒక రూల్ అన్నమాట. దిస్ ఇస్ బేసిక్ రూల్. సో అప్పుడే అర్హత సాధిస్తాడని అర్థం, అప్పుడే మాస్టర్ అవ్వాలి. ఓకే, సో అది అయిన తర్వాత మాస్టర్ అయిన తర్వాత ఇప్పుడు ఆ రోజు మీరు చేశారు ఇక్కడ యూసఫ్గూడలో, మిమ్మల్ని వెళ్ళిపోమన్నాడు. ఎప్పుడు పిలిపి వచ్చింది ఆయన దగ్గర నుంచి? ఇమీడియట్లీగా సార్, అంటేనే డైరెక్ట్గా ఇమీడియట్గా పిలిచారు. పిలిచి ఇంట్లోనే పిలిచి కూర్చొని మాట్లాడి, నాన్నగారి సినిమా జరుగుతుంది రాజన్న, దాంట్లో క్లైమాక్స్ ఫైట్ చేసేయండి మాస్టర్, నేను ఉంటాను అన్నాడు. నాకు ఫస్ట్ భయం వేసింది, చిన్నగా ఎదదాం అనుకున్నాను. మరి పెద్ద క్లైమాక్స్ చేయగలనా లేదా, మనకంత ఎక్స్పీరియన్స్ లేదు, మనం ఏదో చిన్నగా మెట్టు ఎక్కితే బాగుంటుంది, కానీ ఒకసారి పెద్ద క్లైమాక్స్ అంటే భయం వేసేసింది.
సో డైరెక్టర్ గారు భుజం మీద చేసి డోంట్ వరీ ఐఎమ్ హియర్ లేదు సార్ డైరెక్ట్గా సార్ నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. ఓకే. రాజన్నలోనే మేము సో రాజన్లో చేయడం ఫస్ట్ క్లైమాక్స్ ఫైట్ చేశారు. ఫస్ట్ క్లైమాక్స్ ఫైట్ ఫస్ట్ నేను మాస్టర్ అయిన మరుక్షణమే నాకు వచ్చిన అవకాశం అది ఇతరుద్య రాజమౌళి సార్. సో ఆ అనుబంధం అది కంటిన్యూ అవుతానే ఉందన్నమాట ఇప్పుడు దాకా. అది బై గాడ్ గ్రేస్. అదే రాజమౌళి గారు మీ కెరీర్ని తీర్చిదిద్దడంలో ఆయన పాత్ర చాలా ఉంది. అయితే డెఫినెట్లీ అంటే ఎలా అంటే రాజమౌళి గారు అంత తొందరగా ఆయన చేత గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవడం, ఓకే అనిపించుకోవడం అంత ఈజీ కాదని చెప్పేసి ఒక పేరుంది కదా. సో మీరు ఎలా ఫస్ట్ టైం ఆయనతోటి వర్క్ చేసినప్పుడు ఎలా అనిపించింది, ఆయన ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యాజ్ ఫర్ మై సెల్ఫ్ అయితే ఇట్స్ గాడ్స్ ప్లానింగ్. దేవుడు చిత్తం లేకుండా అదే ఏది జరగదు. రావడం రాజమౌళి గారి సినిమా ఆయన డైరెక్షన్లో చేయటం అనేది నేను అనుకోలేదు. బట్ దేవుడు త్రూ సార్ చేత నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు. చేసినప్పుడు ఆ ఫస్ట్ ఆ ఎపిసోడ్ అది చేసినప్పుడు క్లైమాక్స్ ఎపిసోడ్, సో ఆయన దగ్గర వచ్చినటువంటి కామెంట్ కానీ కాంప్లిమెంట్ కానీ లేదా ఇంకా చేయాలి ఇంకా రావాలి అట్లాంటిది ఏదన్నా ఉందా? అదేం లేదు సార్. అసలు వాస్తవం చెప్పాలంటే డైరెక్టర్ గారు అప్పటికే ఎస్టాబ్లిష్ ఎన్నో మూవీస్ వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ అనేది ఒకటి ఉంది. నేను ఆఫ్టర్ ఆల్ ఒక స్టంట్ మ్యాన్. సో డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా లెర్నింగ్ ఇంకా స్టార్ట్ అయింది. ఓకే. నేర్చుకోవటం అసలు లెర్నింగ్ అప్పుడు మొదలైంది. అసలు లెర్నింగ్ నేర్చుకోవడం స్టార్ట్ అయింది అన్నమాట. డైలీగా అక్కడ నుంచి నేర్చుకుంటూ కొంచెం వర్క్ చేస్తూ ఇంకా నేర్చుకుంటూ వర్క్ చేస్తూ అలా నేర్చుకుంటూ వర్క్ చేస్తూ స్టిల్ ఇప్పుడు వరకు నేర్చుకుంటూనే వర్క్ చేస్తా ఉన్నాం. అదే ఎప్పటికప్పుడు అనేది లెర్నింగ్ ప్రాసెస్. ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూనే రావాలి. కొత్త మెథడ్స్ ఏవైతే వాటిని అడాప్ట్ చేసుకుంటూనే ఉండాలి. సో అక్కడ రాజనతో మొదలైన ప్రయాణం, ఆ తర్వాత ఇమీడియట్గా తను ఏదైతే డైరెక్ట్ చేశాడో వారికి ఇచ్చారో అవకాశం వెంటనే ఇమీడియట్గా ఏక సినిమాలో డైరెక్టర్ గారు అది అయిపోయిన వెంటనే డైరెక్టర్ గారు మాస్టర్ దీనికి వచ్చి జాయిన్ అయ్యండి, దీంట్లో వర్క్ ఉంది, ఇది కూడా చేయండి అన్నారు. ఓకే. సో ఇందాక మనం అనుకున్నాం అది రాజన్న టైంలో అదే ఫస్ట్ ఫిల్మ్కి దానికి మీ పేరు ఆయన అనమాట. అట్లా ఏ పేరు పెట్టాలి అన్నప్పుడు టైటిల్ కార్డులో నా పేరు సోల్మాన్ రాజు. రాజుని ముందేస్తే ఎలా ఉంటుంది? కింగ్ సోల్మాన్. కింగ్ సోల్మాన్ అంటే దేర్ ఇస్ నో ఎనీ స్పెషల్. నా పేరునే రిటర్న్ తిప్పేసి రాజుని కింగ్ చేసేసి, రాజు అంటే కింగే కదా మరి. అవును, కింగ్ సోల్మాన్ అంటే నా పేరునే. అది మీరు పెట్టుకున్నారా ఆయన డైరెక్ట్ గారు అడిగారు ఒకసారి. డైరెక్ట్ గారు మేనేజర్ అడిగి కాల్ చేసినప్పుడు మాస్టర్కి ఎలా అంటే సోల్మాన్ సార్ అని చెప్పా. మాస్టర్ పూర్తి పేరు కనుక్కోమని అన్నాడు. సోల్మాన్ రాజు అంటే సోల్మాన్ రాజు అంటే బాగుండదు, ఆ రాజుని ముందేసేసి కింగ్ సోల్మాన్ పెట్టాను అన్నాడు అని ఆయన అన్నాడు. అనగా అప్పుడు కింగ్ సోల్మాన్ అని టైటిల్. ఎవరు చూస్తే ఈయన ఏ హాలీవుడ్ ఆయన అనుకుంటారు. సో నామకరణం కూడా, సినీ నామకరణం కూడా ఆయన చేశాడు అనమాట. మీకు నా లైఫ్ స్టార్టింగ్ డైరెక్ట్ గారితో స్టార్ట్ అయింది. అదే. సో అట్లా ఈసారి ఆయన డైరెక్ట్ చేసినట్టు ఏక నుంచి ఛాన్స్ మీకు ఇవ్వడం. ఏక సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు, తర్వాత బాహుబలి 1లో కూడా ఛాన్స్ ఇచ్చాడు. కానీ ఆ ఏకలో చేసిన ఈ చాలా ఆ యాక్షన్ అయినా క్యూట్గా ఉంటుంది కదా. ఆ సుదీప్ తోటి చేసేయి అంటే ఒక ఏక ఫైట్ చేయటం అనేది అది ఎలా అనిపించింది మీకు అసలు? అది దాన్ని ఎలా చేశారు? దట్స్ బిలాంగ్స్ టు అంటే డైరెక్టర్ గారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఓకే డైరెక్టర్ గారిది. ఎందుకంటే ఆయన ఊహ అది, ఆయన ఊహ, ఆయన ఇమేజిన్, ఆయన క్రియేషన్ టోటల్గా ఫ్రేమ్ టు ఫ్రేమ్ అదే డైరెక్టర్ గారిది. ఓకే. తర్వాత ఇక తర్వాత బాహుబలి 1 బాహుబలి 1కి వచ్చేసారు. బాహుబలిలో మరి ఆ కత్తులు, అది కత్తి యుద్ధాలు, ఇదంతా అంటే రాజుగారు దగ్గర నేర్చుకున్నదే లేకపోతే ఆల్రెడీ అంటే మనకు తెలుసు మన ఓళ్ళలో మనం ఈవెన్ దో నేను కూడా అక్కడ ఉన్నంతకాలం వేడఫారం ఉన్నంతకాలం నేర్చుకున్నాడే.
అంటే మా ఫ్యామిలీస్ అన్నీ అయ్యే కదా, అవును. కర్రసాము కత్తిసాము ఇవన్నీ కూడా నేర్చుకున్న ఫ్యామిలీసే. మా ఇంట్లో ఆల్మోస్ట్ అంటే ఒక 20-30 సంవత్సరాల వరకు అవి ఉండే మా ఇంట్లోనే ఉన్నాయి. ఆ సామాన్ ఉంటుంది కదా, మనకేంటంటే కర్రసాము దొడ్డి అంటారు. సో అదంతా మన పక్కనే అనమాట, ఇంటి పక్కనే ఉండేది. అన్నీ నేర్చుకున్నాం అనమాట. ఇంట్లోనే అదంతా సామాన్ అంతా అక్కడే పెట్టేవాళ్ళు. ఆ డాళ్ళు, దివిటీలు. నాన్న గదా యుద్ధం బాగా చేసేవాడు. ఓకే ఓకే. మా నాన్న, మా పెదనాన్న గారు అయితే ఆయన దివిటీలతోటి బాగా చేసేవాడు. అట్లా ఒక్కొక్కడు ఒక్క దాంట్లో. మన చిన్న పిల్లలు కాబట్టి ఈ కరసాము బాకులు ఉంటాయి కదా, ఆ బాకులతోటి చేసేది అంతవరకు నేర్చుకున్నాను. సో అట్లా అంటే అక్కడ మీరు నేర్చుకున్నారా ఎప్పుడన్నా? ఊళ్ళో ఏమన్నా అవకాశం? ఓకే. కాలేజ్లో ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడేవాడిని. సో మొన్న ఏదైనా ఇప్పుడు ఒక ప్లే, ఏదైనా ఒక ఆట కానీ, లేదా ఒక ఇప్పుడు స్పోర్ట్స్ కానీ, కరాటీ కానీ, ఏదైనా ఒకటి తెలుసుంటే ఆటోమేటిక్గా బాడీ అనేది ఇంకో దాన్ని అడాప్ట్ అయిపోద్ది. అదే నేర్చుకోగలం అది. సో అట్లా అంటే దీనికోసం ఈ కత్తి యుద్ధాలు ఇదంతా ఎలా చేయగలిగారు మీరు? నేనా? ఇదే ఫస్ట్ టైం కదా మీరు అక్కడ చేయటం? నాకు కరాటే నేర్చుకున్నాను కదా. నేను అనేది సినిమా కోసం ఈ కత్తి యుద్ధాలు చేసింది, ఇదంతా చేసింది ఇదేనా ఫస్ట్ ఫిలిం? బాహుబలి 1 ఏనా? అంతకుముందు ఏమన్నా జానపద సినిమాల్లో చేయలేదు కదా? అదే బాహుబలి అని. అంటే సోషల్ సినిమాలో కూడా కత్తి యుద్ధాలు పెడుతున్నారు అనుకోండి. సో ఇదే ఫస్ట్ టైం కదా మీరు చేయటం అవి? ఓకే, ఇదే ఫస్ట్ టైం. సో అక్కడ అంటే ఎవరి దగ్గర చేసిన పని మీకు అక్కడ పనికొచ్చింది అంటున్నారు? స్టంట్ మ్యాన్ గా మేము చిన్న చిన్న వర్క్లు చేసేవాడిని. బట్ డైరెక్టర్ గారితో ఎంటర్ అయిన తర్వాత ఇక లెర్నింగ్ ప్రాసెస్ అనేది నేర్చుకున్నారు. అప్పుడు మీరు కూడా లెర్నింగ్ నేర్చుకున్నాను. అంటే నాకు బేసిక్ గా నేను కరాటే నేర్చుకున్నాను కాబట్టి ఆ కరాటే అంటే లైక్ కాంబాక్టే కదా. అవును. కాబట్టి ఆటోమేటిక్ మనకి కత్తులు తిప్పటం, స్పేర్స్ తిప్పటం, తర్వాత కాంబాక్ట్ అనేది ఆటోమేటిక్ గా మనకి ఉంది. స్టంట్ మ్యాన్ కాబట్టి అన్ని ఉంటాయి కాబట్టి. సో జూడో, కరాటే ఇవన్నీ కూడా అయ్యాయి కాబట్టి, కంబాక్టే కాబట్టి వచ్చేసింది అట్లా. కానీ ఆ సినిమాల్లో, ఆ బాహుబలిలో ఆ యాక్షన్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో చాలా హ్యూజ్ అప్లాజ్ వచ్చింది కదా. సో అది వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? నాకా? నేనైతే వాస్తవంగా సో అమేజింగ్. ఫస్ట్ మీ చుట్టూ ఉన్న ప్రపంచం, వీళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు, ఇది సల్మాన్ చేశారు అనేది తెలిసిన, సల్మాన్ మాస్టర్ చేశాడు అనేది తెలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మీ చుట్టూ ఒక ప్రపంచం ఉంటుంది కదా. అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రశంసలు కానివ్వండి, అవి మనకి ఇంకా బూస్ట్ ఇస్తాయి కదా. నాకు బూస్ట్ అది అనిపించలేదు సార్. ఎందుకంటే బూస్ట్ అది అనిపించలేదు. ఎందుకంటే నాకు ఒకసారి సార్ అవకాశం ఇవ్వడమే అదొక పెద్ద బూస్ట్. సో ఆయన అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన సాటిస్ఫై చేయడానికి ప్రతిరోజు ఆటోమేటిక్ గా మీరు ఒక పక్క ప్రాక్టీస్ చేసుకుంటూనే మళ్ళీ అట్ ద సేమ్ టైం లొకేషన్ లో కూడా మళ్ళీ వర్క్ చేయడం. సో నేనైతే ఫస్ట్ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. ఓకే. ఎందుకంటే నేను లర్నింగ్ లో ఉన్నాను కదా. లర్నింగ్ లో ఉన్నది నాకేమనిపించలేదు. సో మీరు కూడా లర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నారు కాబట్టి ఓకే, అసలు ఇది కూడా చేసుకుంటూ వచ్చారు. నాకేమనిపించలేదు. సో కానీ స్క్రీన్ మీద అవి చూస్తుంటే మీరు ఏవైతే కంపోజ్ చేశారో అవి చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం ఆ ఫీల్ ఉంటుంది కదా. వస్తుంది సార్. అంటే నేనది కత్తి యుద్ధాలతో కూడినటువంటి ఆ యాక్షన్ ఎపిసోడ్స్, అలాగే బల్యాలు, వాళ్ళిద్దరూ కూడా కొదమ సింహాల్లాగా కొట్టుకుంటా ఉంటే ఆ క్లైమాక్స్ లో ప్రభాస్, రానా రోమాలు కూడా నెక్కబడుచుకుంటాయి అన్నట్టు ఉంటది కదా. అది ఓన్లీ బికాస్ ఆఫ్ ద రాజమౌళి సార్. అంతా ఆయనే. ఎందుకంటే ఎమోషన్, తర్వాత బాడీ లాంగ్వేజ్, సో వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా రావాలని చెప్తాడు టోటల్ గా. ఆయన అంటే ఈ హ్యాస్ ఎ గ్రిప్. అదే అంటే మీ పనిని ఆయన ఇంకా సులువు చేసేస్తారా?
అదేం కాదండి, డైరెక్టర్ గారు ఉన్న ఇమాజినేషన్ ని మనం ఆన్ స్క్రీన్ మీద తీసుకురాగలిగితే అదే ఆయన మెప్పించడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో మీరు డార్లింగ్ తోటి ఫస్ట్ ఫన్ చేయడం అదేనా, బాహుబలితోనాగా? బాహుబలి. సో ఎలా అనిపించింది ప్రభాస్ తో వర్క్ చేయడం అనేది? ప్రభాస్ గారు అంటే ఇష్టం అండి, ఫస్ట్ కాలేజీలో ఉన్నప్పుడు ఇష్టం. ఆయన చూడండి, అమ్మో దేవుడు అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ తీసుకొచ్చాడు, ఇష్టమైన వ్యక్తిని పని చేంజ్ చేస్తున్నాడు అనుకున్నా. ఓకే. తర్వాత అంటే వన్స్ తర్వాత వర్క్ లో పడిపోయింది. అదే మనకి సినిమాల ఫీల్డ్ లోకి రాకముందు మనం ఎవరి గురించి అయితే వాళ్ళని చూసి ఏం ఉండరా అని అనుకుంటాం కదా మనం. ఒక అభిమానం కలగచ్చు, కొంతమంది వీరాభిమానం కలగచ్చు. కానీ వాళ్ళతో మనం పనిచేసే క్షణాలు వచ్చినప్పుడు ఫస్ట్ టైము ఉండే ఆ ఫీల్ వేరే ఉంటుంది కదా, ఆ ఎమోషన్ వేరే ఉంటుంది. ఆయనతో కలిసి పనిచేయటం అనేది ఒక స్వీట్గా ఒక స్వీట్ మెమరీ లాగా ఉండిపోతుందా ఎలా అంటే? ఆయన అందరినీ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఫస్ట్ ఆయన అందరిని ఒక గెస్ట్ లాగా ఆహ్వానిస్తాడు, వాళ్ళకి ముందర భోజనం చేశారా లేదా అని కనుక్కుంటాడు, చెప్తారు. మనం ఆయన గురించి చెప్పే అంత టోళ్ళం కదా సార్, ఎందుకంటే ఆయన గురించి ప్రపంచమే చెప్పేస్తుంది. మనం చెప్పే స్టేజ్ కూడా కాదు, ఎందుకంటే ఈజ్ ఏ మ్యారవలస్ మ్యాన్. ఇప్పుడు ఇండియా ఏంటి, అవుట్ ఆఫ్ ద స్టేట్స్ ఏంటి, వాళ్ళందరూ చెబుతున్నప్పుడు మనం చెప్తాం అసలు ఆయన గ్లోబల్ అయిపోయాడు. డజంట్ మ్యాటర్, మనం చెప్పే అంత రోజులు కాదు, చెప్పలేం కూడా. ఆయన ఎప్పుడు ఎవరికి అందరికి, నాకే కాదు ఆడియన్స్ మొత్తాన్ని తెలుసు. సో ఏదైనా రాజమౌళి గారు మీకు ఒక బూస్ట్ ఇచ్చారు, మీ కెరీర్ని లిఫ్ట్ చేశారు. బాహుబలి తోటి ఫస్ట్ టైం ఒక నేషనల్ అవార్డు అందుకుంటున్నప్పుడు ఎలాంటి అనుభూతి కలిగింది? అది ఫస్ట్ నేషనల్ అవార్డు పొందేటప్పుడు సార్ నిజంగా నేనేనా అనిపించింది. నేనైనా తీసుకుంటున్నా, నాకైనా అవకాశం వచ్చింది, ఎంపిక చేసింది నన్నేనా, ప్రకటించినప్పుడే ఉంటుంది అసలు నేషనల్ అవార్డు. నాకంటే సార్ రాజమౌళి సార్ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఎక్సైటెడ్. ఓకే. సో ఫస్ట్ వాళ్ళే కాల్ చేశారు, మాస్టర్ మీకు నేషనల్ అవార్డు వచ్చింది చూసేవాళ్ళు తెలియదు సార్ అంటే, కంగ్రాచులేషన్ అని వాళ్ళే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. సో వాస్తవంగా నాకు ఫ్యామిలీ ఏర్పడింది అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మీ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ ఉంటుంది? మిమ్మల్ని ఎలా చూస్తాడు ఆయన? ఒక బ్రదర్ లాగా చూస్తాడా, ఒక ఫ్రెండ్ లాగా చూస్తాడా, లేకపోతే ఒక బిడ్డలాగా చూస్తాడా? అన్ని సార్ నాకు తెలిసి ఆయన ఫ్రెండ్ లాగానో లేకపోతే బ్రదర్ లాగానో చూస్తే రామారాజమౌళి కూడా ఒక బిడ్డలాగా చూస్తుందేమో. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. శ్రీవల్లి గారు కానీ అందరూ టోటల్ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తారు. నన్నే కదా సార్, ఎవరినైనా అదే అంత వాళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరితో అయినా అదే దే ఆర్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్స్. సో అంటే ఒక వ్యక్తి అభిమానాన్ని పొందటం కలిసి రాజన్న కాలం అంటే ఎప్పుడు ఎన్నేళ్ళు అయిపోయింది? చాలా సంవత్సరాలు సార్. అవును, ఆల్మోస్ట్ 20 ఏళ్ళు అవుతుందా? ఇన్ని సంవత్సరాలుగా మీరు మీతోటి అంటే వాళ్ళ మెంబర్గా, ఒక ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు చూసుకోవటం, కంటిన్యూగా మీకు వర్క్ ఇస్తూ రావటం అనేది అంటే మాకు కూడా తలుచుకుంటే ఓరే సో వాళ్ళ అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఈయన అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో మీకేమనిపిస్తుంది కంటిన్యూగా ఆయన దగ్గర ఆ పని? ఎందుకంటే ఆయన కొంతమంది ఇప్పుడు సెంధిల్ ఉన్నాడు, కంటిన్యూగా ఆయన పర్మనెంట్ సినిమాటోగ్రాఫరు, కిరవాణి గారు ఉన్నారు పర్మనెంట్ మ్యూజిక్ డైరెక్టరు, అట్లా. ఐఎమ్ సో బ్లెస్డ్ సార్, అంతే. ఆయన మనకి వర్క్ చేయడం అనేది నిజంగా ఐఎమ్ సో బ్లెస్డ్. ఓకే. ఎందుకు ఏంటో అనేది నాకైతే తెలియదు, కానీ ఐ హ్యావ్ ఏ గుడ్ ఫ్యామిలీ. అదే రామ్ లక్ష్మణ్ మాస్టర్లు ఒకసారి ఒక మాట అన్నారు, రాజమౌళి గారి సినిమాలు బాగుంటాయి, చాలా బాగుంటాయి, యాక్షన్ ఎపిసోడ్ బాగుంటాయి, కానీ ఈవెన్ యాక్షన్ ఎపిసోడ్ చేసినా ఎక్కువ పేరు వచ్చేది ఆయనకే వస్తుంది, మేము చేసేది పెద్దగా ఏముండదు, అంతా ఆయనే చేస్తూ ఉంటాడు అని చెప్పేసి ఒక మాట అన్నారు రామ్ లక్ష్మణ్ మాస్టర్. సో అది నిజమేనా? అట్లా మీకు కూడా అలా అనిపించింది ఎప్పుడైనా? అది వాళ్ళ ఒపీనియన్ సార్. సో కష్టం అయితే కష్టం అదే ఉంటుంది, అంతే కదా. 100%. అంటే రాజమౌళి సార్ ఊహకి మనం రీచ్ అవ్వాలి. అది యాజ్ ఎ క్రియేటర్, గ్రేట్ క్రియేటర్. అవును. ఆయన ఊహకి మనం ఎప్పుడైతే దగ్గరికి వెళ్తామో ఆయన మనకి
కంఫర్ట్ జోన్లో వర్క్ చేస్తారు. ఎందుకంటే ప్రతి సీను ఆ తండ్రి కొడుకులు కలిసి కన్సీవ్ చేసుకున్నదే. అవును. దాన్ని ఎలా ఉండాలి అక్కడ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి అట్లాగే ఫైట్స్ కానివ్వండి, పాటలు కానివ్వండి, ఎలా రావాలి ఏంటి ఇవన్నీ కూడా ఆయన ఒక ఇమాజినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గట్టు పని చేస్తే చాలు. అంతే అంతే. ఎప్పుడైనా సరే డైరెక్టర్ గారు ఊహని ఆయన ఊహించి మనకి కథ చెప్తారు కాబట్టి ఆ ఊహకు తగ్గట్టు ఎగ్జిక్యూట్ చేయగలిగితే డైరెక్టర్ ఈజ్ హ్యాపీ అండ్ ఫైట్ మాస్టర్ ఈజ్ హ్యాపీ. అదే. సో అట్లా అంటే ఫస్ట్ టైం మీకు ఒక నేషనల్ అవార్డు వచ్చి మళ్ళీ రెండో నేషనల్ అవార్డు కూడా ఆయన సినిమాతోనే రావటం RRR తోటి. అక్కడ ప్రభాస్తో చేశారు, రాణాతో చేశారు బాహుబలిలో. ఇక్కడ చూస్తేనేమో RRRలో కూడా ఇద్దరు హీరోలు, ఇద్దరు కూడా ఆల్మోస్ట్ ఒక ఈక్వల్ స్టార్డమ్ ఉన్నటువంటి వాళ్ళు. సో అటు జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ఇటు రామ్ చరణ్ కానివ్వండి. సో వాళ్ళకి ఆ ఫైట్స్ కంపోజ్ చేసేప్పుడు ప్రధానంగా ఆ బ్రిడ్జి మీద ఏదైతే ఉందో ఆ జెండాలు పట్టుకొని చివరికి పట్టుకునేటట్లు వస్తుంది కదా, పిల్లవాడిని కాపాడటం, బాబుని. సో ఇవన్నీ కూడా అసలు నిజంగానే ఏం జరుగుతుంది ఒక టెన్షన్ బిల్డప్ చేయటం ఆ ఫైట్ ఎపిసోడ్స్లో కూడా, యాక్షన్ ఎపిసోడ్స్లో కూడా వాళ్ళతోటి అంటే అది చేయించడం ఇదంతా ఏమన్నా ఒక కష్టమైన ప్రాసెస్ లాగా అనిపించింది అప్పుడు? కష్టమే సార్. లాట్ ఆఫ్ ఇది అంతా గ్రీన్ మ్యాట్ లో చేసిందేనా? ఈ సార్ అవుట్డోర్ గ్రీన్ మ్యాట్ ఎలా చేస్తారు సార్? అవుట్డోర్ అది అంటే మనకి కావాల్సిన సెట్ ఉంటుంది. ఓకే. వాటర్ ఉంది, బ్రిడ్జి ఉంది, అన్నీ ఉన్నాయి. సో మనకి ఎక్స్టెన్షన్, బ్యాక్గ్రౌండ్ ఎక్స్టెన్షన్ వచ్చి సీజీ. అదే వాళ్ళిద్దరు జంప్ చేయకుండా సీజీలు ఎలా చేస్తాం సార్? అవును, అది ఓకే. నేననేది అదే మీరు అన్నట్టు ఆ సెట్ లో చేసింది. సెట్ లో వాటర్ ఫిల్ చేశారు, బ్రిడ్జి సీక్వెన్స్ అంతా సెట్ ఉంది. హ్యూజ్ సెట్, పెద్ద సెట్. ఓకే. ఇంకా మనకి బ్యాక్గ్రౌండ్ లో కనపడేది మొత్తం కూడా సీజీ. అవును. కాకపోతే మీకు అప్పుడు కష్టం అనిపించుతా, ఎందుకంటే మామూలుగా ఓపెన్గా చేసేటప్పుడు ఎలా వస్తుంది ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇది ఇందులో చేసేటప్పుడు, ఇండోర్లో చేసేటప్పుడు ఈ సీన్లో అసలు డైరెక్టర్ ఏం ఆలోచిస్తున్నాడు, ఇది స్క్రీన్ మీద ఎలా వస్తుంది? అదే కదా ఇందాక నేను రామలక్ష్మణ్ మాస్టర్ ఆయనకి వెళ్ళిద్ది పేరు, అది ఆయన వాటర్ పెడతాడు. ఆ వాటర్ నుంచి నాకు షాట్ ఎలా కావాలి, ఎలా రావాలి, ఎలా జంప్ చేయాలి, ఎలా సీన్ కావాలన్నప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగితే దెన్ డైరెక్టర్ గారి దృష్టిలో మన సక్సెస్. స్క్రీన్ మీద ఎలా రాబోతుందో అనేది ఊహించుకొని మనం చేయగలం. అక్కడ మనం చేసింది మనం రైట్ అనుకుంటే, డైరెక్టర్ గారు సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఇంకా అది ఇట్స్ ఓన్ వర్క్. అవును, అదే మీరు అన్నట్టు ఇప్పుడు అది ఇండోర్లో చేసిన సినిమాలో చేసేటప్పుడు మనకు అంత అవుట్డోర్లో చేసినట్టే ఉంటుంది కదా. సో ఆ ఇమాజినేషన్ ఏదైతే ఉందో, అంటే మనం ఇక్కడ ఇండోర్లో చేసింది తెర మీదకి వచ్చేటప్పటికి ఇలా ఉందా, మీరు అంతా అయిపోయిన తర్వాత ఈ కంపోజ్ చేసి షూట్ చేసిన తర్వాత ఎడిట్లో కూడా మీరు చూసుకునేవాళ్ళ మీ ఫైట్స్? సార్ ఇది రాజమౌళి సార్ యొక్క ప్లానింగ్ అనేది హ్యూజ్ ప్లానింగ్. ఓకే. ప్రాపర్ ప్లానింగ్. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్. ఓ ఫైట్ చేయాలంటే వెనకాల దాని బ్యాక్గ్రౌండ్ లాట్ ఆఫ్ రిహార్సల్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. దానికి పెద్ద ఓపిక కావాలి, కొత్త కొత్త ఐడియాలతో క్రియేట్ చేయాలి. ఆ క్రియేట్ చేసింది మనం డైరెక్టర్ గారు చూపించినప్పుడు ఆయనకి నచ్చాలి. నచ్చినప్పుడు కథకి ఈ యాక్షన్స్కి మ్యాచ్ అవుతుందా, యాప్ట్ అవుతుందా లేదా అని చెప్పి డైరెక్టర్ గారు థింక్ చేసుకుని, ఓకే కొన్నిసార్లు యాక్షన్ బాగున్నా కథకి మ్యాచ్ అవ్వట్లేదు అనుకోండి, లేదు మాస్టర్ ఇలా కాదు, దీనికి మనకి మ్యాచ్ అవ్వాలి, సో వేరే విధంగా కంపోజ్ చేయండి అని డైరెక్టర్ గారు ఎప్పటికప్పుడు చెప్తా ఉంటాడు. సో డైరెక్టర్ గారి ఆలోచనని మనం బిల్డ్ చేయగలిగితే, ఈ నియమాలు చేస్తున్నాడు అనేది కూడా మీరు క్యాచ్ చేస్తే దెన్ విల్ సక్సెస్. అదే. సో ఇప్పుడు ఈ మీరు ఈ పని చేశారు కదా, అంటే రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, సో మీరు ముందు రిహార్సల్ చేసుకుంటా ఉన్నారు కదా, ఇది వాళ్ళు కూడా వస్తారా లేదా వాళ్ళు రాకుండానే మీరు మీ వారికి మీరు చేసుకొని చేస్తారా? అంటే వితౌట్ స్టెప్ ఇన్ ద హీరోస్. ఓకే. హీరోస్ మనకి ఎంటర్ కాకుండానే బిఫోర్ హ్యాండ్ ఏంటంటే మనకి ఒక ప్రివ్యూస్ ఉంటుంది, ప్రాక్టీస్. ఆ ప్రివ్యూస్లో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అసలు వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది ఫస్ట్ మనం క్రియేట్ చేస్తాం. చేసిన తర్వాత దాన్ని మనం రిహార్సల్లో షూట్ చేస్తాం. షూట్ చేసినప్పుడు డైరెక్ట్ గారు చూపిస్తాం. డైరెక్ట్ గారు చూపించినప్పుడు దాంట్లో చాలా మార్పు చేర్పులు జరుగుతాయి. ఓకే. సో దగ్గరగా ఉంది, ఆయన నచ్చింది, ఓకే ఇది బాగానే ఉంది,
ఆయన అనుకున్న దానికి మ్యాచ్ కాలేకపోతే ఇది ఇక్కడ చేంజ్ ఇది బాగాలేదని చెప్పి డైరెక్ట్గా చెప్తారు. మార్చమని చెప్తారు. మళ్ళీ కంపోజ్ చేస్తాం, మళ్ళీ రేర్లు చేసి, మళ్ళీ ప్రియోస్ చేసి, మళ్ళా ప్రియోజ్ చేసి ఒక ఫుటేజ్ విల్ మేక్ ఇట్ రెడీ. ఓకే. సో ఫస్ట్ చేసేదంతా ఒక రా అలాగా చేస్తారు, తర్వాత దానికి ఒక ఆకృతి కల్పించి చివరికి సో అవుట్పుట్ అనేది ఆయనకి ఇస్తారు. సో ఓకే అనుకున్నప్పుడు దెన్ ప్రాపర్ రిహార్సల్కి వస్తాడు. ఓకే. ప్రాపర్ రిహార్సల్ అంటే ఇంకా ఫస్ట్ ఓవరాల్గా వీళ్ళు వస్తారా, యాక్టర్స్ వస్తారా? ఖచ్చితంగా యాక్టర్స్ రావాల్సింది, యాక్టర్ లేకుండా ఎలా చేస్తారు సార్ రిహార్సల్స్? ఓకే. జూనియర్ ఎన్టీఆర్ సారు, రామ్ చరణ్ సార్, they did hard work, so much hard work, మామూలు విషయం కాదు. పైగా వాళ్ళు ఇద్దరు కూడా రాజమౌళి గారంటే విపరీతమైన అభిమానం ఉన్నవాళ్ళు. వాళ్ళిద్దరన్నా ఈయనకి కూడా చాలా ప్రేమ ఎక్కువ. ఇదివరకు ఇద్దరు కూడా కలిసి పనిచేసిన వాళ్ళే ఆయనతోటి. చాలా కష్టపడి థ్రిల్లర్లో వర్క్ చేశారు వితౌట్ డూప్. అస్సలు లేదు ఇద్దరు కూడా. అంటే ఎక్కువగా డూప్ని రాజమౌళి సార్ యాక్సెప్ట్ చేయడు. అదే హీరోస్ రిస్కీ షాట్ లో కూడా ఇప్పుడు ఆ బ్రిడ్జ్ అయితే కొంచెం రిస్కీయే కదా. రిస్కే, బట్ వితౌట్ డూప్ హీరోలే చేస్తారు. ఇప్పుడు రామ్ చరణ్ది ఇంట్రొడక్షన్ ఒకటి ఉంటుంది కదా, అది మీరే చేశారా? నేనే చేశాను. అది చాలా రిస్కీ కదా, అది అంతమంది జనాలు, అంత మాబులో ఒక పక్క కంచెలు ఉంటాయి, దోకాలి. ఎలా అంటే రామ్ చరణ్ ఎలా చేయగలిగాడు అది వితౌట్ డూప్? అసలు డూప్ లేదు. అసలు అక్కడ ఒక ఎమోషన్ క్రియేట్ అవుతుంది కదా. అసలు నథింగ్ డూయింగ్. అసలు సింగిల్ షాట్ కూడా డూప్ లేదు. సో ఓన్లీ ద రామ్ చరణ్ సార్ డిడ్ ఇట్. అంతే. సో అంతా ఇద్దరు కూడా అంత కష్టపడ్డారు కాబట్టి ఆ యాక్షన్ సీక్వెన్స్లు కూడా అంత బాగా వచ్చాయి. ఈవెన్ ఆ క్లైమాక్స్ ఫైట్ కానివ్వండి, జంతువులతో చేశారు చూడండి. అంటే ఊహించుకోవాలి, జంతువులు ఉన్నట్టు ఊహించుకొని చేయాల్సిందే కదా అంతా కూడా. అది మాత్రం ఈవెన్ చాలా హాలీవుడ్ వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసినటువంటి యాక్షన్ సీక్వెన్స్ అది. అది రాజమౌళి సార్ అది డిజైన్ చేశాడు. ఎందుకంటే ట్విట్టర్ కానీ వీటిల్లో వాటి ఆ సీక్వెన్స్ అన్నీ కూడా వాళ్ళు షేర్ చేస్తూ ఆ షాట్లు అక్కడి నుంచి ఇది ఎంత బాగా చేశాడు రాజమౌళి అని చెప్పేసి అంటాం. సో మీ కలెక్టివ్ వర్క్ ఏదైతే ఉందో అది అమేజింగ్ అని చెప్పేసి అనాలి. అదే. సో ఇప్పుడు మళ్ళీ చూస్తే కల్కికి అంటే మీరు అన్ని పెద్ద ప్రాజెక్టులేనా? ఎందుకు మొత్తం మీరు చూస్తే ఏ చూసినా కానీ అన్నీ. నేను చాలా చిన్నోడు సార్, మీరు అనుకున్నారు కదా, నేనేం పెద్ద ఏం కాదు. సో నాకు ఏ వర్క్ అయితే వస్తుందో అది సెలెక్టివ్గా ప్రాపర్గా చేయాలనే ఉద్దేశం తప్ప ఐఎమ్ వెరీ స్మాల్ పర్సన్. అదే మీరు అంటే ఇంత 20 ఏళ్ళ నుంచి మాస్టర్గా ఉన్నా మీరు చేసిన సినిమాల సంఖ్య తక్కువే ఉన్నట్టుంది కదా? చాలా తక్కువ. ఎందుకంటే రాజమౌళి గారి దగ్గర ఇరుక్కుపోవటం వల్లేనా? లేదు. అంటే యాక్చువల్గా ఆయనతోటి కలిసి ట్రావెల్ చేసేటప్పుడు వేరే మీకు పని చేయడానికి వేరే చోట మీకు ఆఫర్లు వచ్చినా కానీ చేయడానికి టైం దొరుకుతుంది అసలు? పని ఉంది కదా సార్, అంటే పని లేనప్పుడు బయటకు వెళ్తాం. అదే నేను పని ఉండి బయటకు వెళ్తాం. ఇప్పుడు బాహుబలి ఉంది, ప్రభాస్ 5 ఏళ్ళు అక్కడ స్టక్ అయిపోయాడు వేరే సినిమాలు చేయడానికి లేకుండా. అట్లా నేను అనేది మరి అంత స్టక్ అవ్వబట్టే కదా సార్ ఈరోజు ఇండియాకి నెంబర్ 1 హీరో అయ్యాడు. పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. ఇండియా కాదు వరల్డ్ లో అవును చెప్పుకోగలుగుతున్నారు. అదే అంటే ఒక పని చేయాలంటే ఒక నిబద్ధత ఉండాలి. సో కల్కికి వస్తే ప్రభాస్ అంటే ఆల్రెడీ మీరు చేశారు. అమితాబ్ బచ్చన్ అంటే మామూలుగా అంటే ఇప్పుడు ఆయనకి 81 సంవత్సరాలు, మీరు ఆయనతో షూట్ చేసేటప్పుడు 79-80 ఏళ్ళు ఉండొచ్చేమో. సో ఆయన ఆ వయసులో మీరు చూపించారు ఏవైతే కొన్ని షార్ట్స్ కూడా చూపించారు కదా మీతో చేసిన వీడియోలో, అవన్నీ చూసినప్పుడు ఆయన ఎనర్జీ లెవెల్స్ అసలు ఏంటి నిజమైన? ఎందుకంటే ఆయన చనిపోయే పరిస్థితి నుంచి అంటే ఒక అతి పెద్ద ప్రమాదం నుంచి యాక్సిడెంట్ షూట్లోనే గాయపడి కూలీ టైంలో బతికి బయటపడటమే కష్టం అనుకున్న స్టేజ్ నుంచి వచ్చి ఇప్పటికీ ఆయన అలా చేయగలగటం ఏంటి? అసలు ఆయన నిజంగా మానవ మాత్రుడేనా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. అది ఇప్పుడు మీరు నేను క్వశ్చన్ అడగచ్చు సార్, మీరు జిమ్ చేస్తారు కదా? అవును. నేను జిమ్ చేయను. సరే ఎక్సర్సైజ్ చేస్తారు కదా, కత్తులు తిప్పారు కదా? అవును.
ఐదు అంతా చిన్నతనమే కదా. అవును. ఇప్పుడు ఇప్పటికే బహుశా ఆ స్టామినా అనుకుంటా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏదో వర్క్ చేసుకున్నారు, మళ్ళీ కత్తిస్తే అంత తిప్పలేకపోయినా ఎంతో కొంత తిప్పుతారు కదా. ఇప్పటికీ బేసిక్స్ ఏవైతే నమస్కారాలు ఉంటాయో కరసాంలో బేసిక్ ఫస్ట్ బిగినింగ్ నమస్కారం ఉంటది. అవును, ఆ నమస్కారం అయితే ఇప్పటికీ అదే ఎలా చేయగలుగుతున్నారు. మన బ్రెయిన్ ఒకసారి మనం ఏ పని అయితే చేస్తామో అది ఒకసారి ఇక్కడ లోడ్ చేసిన తర్వాత అవును చనిపోయే ముందైనా సరే చేయాల్సి వస్తే అంత పర్ఫెక్షన్ ఇవ్వకపోయినా ఎంతో కొంత చేయగలం. సో ఇప్పుడు మాకు బాణాకర్ర చేతికి వచ్చిందంటే ఆటోమేటిక్గా ఎలా లెజెండరీ యాక్టర్ అయినా అన్ని చేసేసినవాడు ఒకసారి ప్రాబ్లం లో పడ్డా సరే మళ్ళీ రికవర్ అయ్యాడు కదా. అవును, బ్రెయిన్ ఎక్కడ పోతుంది, ఆ బ్రెయిన్ వర్క్ అవుద్దా లేదా. ఎస్, కనుక ఆ బ్రెయిన్ తో ఆయన పెద్ద యాక్టర్ కాబట్టి సో ఈ కెన్ డూ. అంటే మామూలుగా పర్ఫార్మెన్స్ చేయటం, మామూలుగా సీన్లు చేయటం ఒక ఎత్తు. ఆ సినిమాలో మ్యాక్సిమం అన్ని యాక్షన్ ఎపిసోడ్లో ఆయన ఉన్నాడు కదా. అవును, అదే ఆయనతో ఆ యాక్షన్ అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన చేశాడంట. వాస్తవంగా చెప్పాలంటే హీ కెన్ డూ ఓకే ఎనీథింగ్ టిల్ ద లాస్ట్ బ్రెత్. అదే మనందరికీ తెలుసు ఆయన ఎవర్ గ్రీన్ సూపర్ స్టార్ అని. సో దేశం అది కేవలం నార్త్ వాళ్ళు మాత్రమే కాకుండా దేశమంతా అభిమానించే నటుడు. ఈవెన్ ఖండాంతర ఖ్యాతి ఆయనకు ఉంది. అమితాబ్ బచ్చన్ అంటే చాలా దేశాల వాళ్ళు, చైనీస్ కూడా చాలా అభిమానిస్తారు. సో అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయటం అంటే మన తెలుగు వాళ్ళతో కలిసి పనిచేయటం అనేది ఓకే. సో మనం అభిమానించే వాళ్ళు వచ్చిన ఫస్ట్ టైం పనిచేసేటప్పుడు చాలా ఎగ్జైట్ అవుతావు. కానీ అమితాబ్ బచ్చన్ లాంటి ఒక ఫిగర్ ఆయనతో కలిసి పనిచేసినప్పుడు మీకు కలిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతి ఎలాంటిది, ఆ ఫీలింగ్? ఐ ఫీల్ సో గ్రేట్ సార్. ఎందుకంటే ఆయన లెజెండరీ యాక్టర్ కాబట్టి ఫస్ట్ టైం చూసినప్పుడు ఓకే మనం పెద్ద లెజెండరీ యాక్టర్తో వర్క్ చేస్తున్నాను ఎక్సైటెడ్ అయ్యాం. కానీ అట్ ద సేమ్ టైం నేను దాన్ని పక్కన పెట్టేసేసి మనం పని చేస్తాం, మన పని ఏంటి అది పని చేయాలి. మనం పని చేస్తే పని చేయించాలి, మనం పని చేయాలి. మనం చేసింది డైరెక్టర్ గారు నచ్చాలి. దట్స్ ఇట్. డైరెక్టర్ అనే ఆ జాబ్ ఓన్లీ ఇట్స్ ఏ ఇంపార్టెంట్ జాబ్. అవును, అది మన అతని సినిమా అనేది అతని ఏ సినిమా అయితే చేస్తున్నాడో అతని ఇమాజినేషనే. మిగతా వాళ్ళందరం కూడా అందులో ఒక భాగం అవుతాం అంతే. అవును సార్, అందుకనే కదా కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని డైరెక్టర్ అనేది. మనం ఫైట్ మాస్టర్ అంటే ఏంటి, చిన్న ఓ పార్ట్ ఆఫ్ ది ఫిలిం. మూవీ అంతట్లో చిన్న పార్ట్. ఈ పార్ట్ కూడా డైరెక్టర్ గారికి తన ఊహల్లో ఉన్నట్టుగా నచ్చాలి. నచ్చాలంటే మనం కష్టపడి పని చేయాలి. నచ్చినప్పుడే మనం హిట్ అవుతాం. అంతేగాని నేను చేస్తే నచ్చట్లేదు, నేను చేయకపోతే నేను చేస్తే వాళ్ళకి పేరు వచ్చింది, లేకపోతే నేను ఇలా చేస్తే అలా అవుతాను అనుకోవటం అనేది అది ఇట్స్ నాట్ రైట్. అది కలెక్టివ్ వర్కే. సో ఆయన ఇమాజినేషన్లో ఏదైతే అనుకున్నదంటే దాంట్లో భాగం అయ్యేవాళ్ళని అల్టిమేటిక్గా. కాకపోతే ఏంటంటే ఇది ఎవరు చేశారు అన్నప్పుడు ఇది ఈ మాస్టర్ చేశాడు, ఇది ఈ డ్యాన్స్ మాస్టర్ చేశాడు, లేదా ఈ డైలాగ్స్ వీళ్ళు రాశారు, ఇట్లా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఎవరి పార్ట్ వాళ్ళదే. ఇక్కడ అమితాబ్ బచ్చన్ లాంటి వ్యక్తి చేసి ఆయనతో కలిసి పనిచేసినప్పుడు ఆయన నుంచి ఏమన్నా అంటే వీళ్ళంటే మామూలే, అమితాబ్ బచ్చన్ గారితో ఫస్ట్ మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? ఆయన ఏమన్నారు మీతోటి? ఫ్రెండ్లీ మూవింగ్ సార్. ఆయన చాలా ఫ్రెండ్లీ. నేను ఒకరోజు సెట్లో ఉన్నప్పుడు, సార్ ఇంత వయసు ఉంది కదా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు కదా ఆయన ఏమన్నాడు తెలుసా? అంటే రిలాక్స్ అవ్వచ్చు కదా ఆయన ఏమన్నాడు తెలుసా? బ్రతకాలి కదా మాస్టర్, కడుపు నిండాలి కదా అన్నారా? అంటే అంత పెద్ద లెజెండరీ అతను మాట అన్నాడంటే సో అతను ఎంత కష్టపడి వచ్చాడో అనేది అర్థం అవుతుంది. ఓకే, గత జీవితాన్ని మర్చిపోవాలి. ఓకే. సో డబ్బు సంపాదించినప్పుడు కూడా సో అదే అవును, ఇంకా మనం ఫస్ట్ లో ఉన్న ప్యాషన్ తోనే ఉన్నాడు ఆయన. సో అదే గొప్పడు ఓర్నే కాదు. అదే. సో ఇప్పుడు అది ఆ రోజు మీరు ఆయన దగ్గర నుంచి నేర్చుకునే ఒక విషయం అంటారు, మామూలు విషయం కాదు. మన డైరెక్ట్గా మన రాజమౌళి సార్ దగ్గర నుంచి అయితే లాట్ ఆఫ్ థింగ్ నేర్చుకున్నాను. కష్టపడటం అంటే ఏంటి నేర్చుకున్నాను. ఏ స్థాయి దాకా కష్టపడాలో కూడా నేర్చుకున్నాం. కష్టపడటం అందరూ కష్టపడతారు, కానీ ఆ కష్టపడటం ఆయన ఇంకో లెవెల్ కదా.
మరల ఆయనకి ఇష్టమైన వర్క్ అంటే ఆయనకు వచ్చేంత వరకు కష్టపడటం, అవును, తర్వాత ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు కష్టపడటం, అదే అదే ఫైట్ మాస్టర్ జాబ్ అంటే. అవును, అంటే నిరంతరం పని చేస్తూనే ఉండాలా. అంటే మనం చేసే పని మీద మనకి సాటిస్ఫాక్షన్ అనేది కలగకూడదంట, కలిగిందంటే ఆగిపోతామంట. అంటే నిరంతరం ఇంకేదో చేయాలి, బెటర్, ఇంకా ఇంకా బెటర్. మీరు అడిగారు కదా నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారని. అంటే వచ్చింది ఓకే, అక్కడే ఫీల్ అయిపోతే ఇంకా ముందుకు వెళ్ళలేము కదా. అవును, అందుకని ఆ మాట చెప్పాల్సి వచ్చింది. అదే అది మనకి ఇంకా ఒక బూస్ట్ ఇచ్చే విషయంగానే తీసుకోవాలి దాన్ని. సో ఇంకా బాధ్యత పెరుగుతుంది మనకి. సో నేషనల్ అవార్డు అంటే మనకేదో కొమ్ములు మొలిసి అనుకోకూడదు, మన భుజాల మీద ఇంకా బరువు పెరిగిందిరా, దాన్ని ఇంకా మొయ్యాలి, అది తగ్గకూడదు. ఇంకా దానికి ఇంకా పెరుగుతూనే ఉండాలి, ఇంకా పెంచుకుంటూనే ఉండాలి, స్కిల్స్ పెంచుకుంటూనే ఉండాలి, మన పరితనాన్ని పెంచుకుంటూనే దానికి కష్టపడుతూనే ఉండాలి. అప్పుడే ఆ డెవలప్మెంట్ అనేది ఎవరికైనా ఉంటుంది, ఏ వృత్తులైనా ఉంటుంది. సో మొత్తానికి అట్లా అమితాబ్ బచ్చన్ గారితో కూడా పని చేసేసారు. సో కల్కి రిలీజ్ అయిన తర్వాత అందరూ కూడా ప్రధానంగా మాట్లాడుకుంది అమితాబ్ బచ్చన్ గారు, ప్రభాస్ గారు ఇద్దరి మీద ఆ కాంబినేషన్లో చేసిన ఫైట్ ఏదైతే ఉందో చాలా పెద్ద పేరు వచ్చింది దానికి, ఆ ఎపిసోడ్కి అయితే. సో మీరేమంటారు? మీకు అంటే మీ జాబ్లో అదొక పార్ట్ అని మాత్రమే అంటారా, లేకపోతే దానికి వాళ్ళు పడ్డ కష్టం, అది నాగశ్విన్ గారు డిజైనింగ్, ఆయన కూడా పాత్ర కూడా ఉంది అందులో? ఆబ్వియస్లీ ఏ మూవీ అయినా సరే సార్, వితౌట్ డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ నోబడీ కెన్ డూ ఎనీథింగ్, ఎనీ మాస్టర్, ఏ జాబ్ అయినా సరే. ఒకవేళ ఇన్ కేసు మీరు ఈ చేసేసుకోండి ఇలా రావాలని చెప్పేసి ఆయన వెళ్ళిపోతే తప్ప అక్కడి నుంచి కొంతమంది డైరెక్టర్లు అలా చేసేవాళ్ళు ఉంటారు. ఏ డైరెక్టర్ చేయరు, ఈవెన్ దో ది స్మాలెస్ట్ డైరెక్టర్ అయినా సరే ఆయనకు ఐడియా ఉంటుంది, కథ ఉంటుంది. నాకు ఈ ఫైట్ ఇలా ఉండాలి, ఇలా చేసి పెట్టండి అని అడుగుతాడు. ఓకే. సో మనం చేసే ఎగ్జిక్యూటివ్ తప్ప వీఆర్ నాట్ ఏ క్రియేటర్స్. ఓకే. అంటే ఎగ్జిక్యూషన్ లో రకరకాల క్రియేషన్స్ చేస్తాం. ఈ కిక్ ఇలా ఉంటే బాగుంటుంది, పంచ్ ఇలా ఉంటే బాగుంటుంది, ఈ రోల్స్ ఇలా జంప్స్ ఉంటే బాగుంటాయి, ఎన్ని ఎగ్జిక్యూటివ్ క్రియేషన్స్. టోటల్ క్రియేషన్ ఆఫ్ ద ఫిలిం అనేది డైరెక్టర్ గారే. డైరెక్టర్ గారు ఊహల్లోకి మనం వెళ్ళి కంపోజ్ చేయాలి తప్ప అవుట్ ఆఫ్ ద ఇమాజినేషన్ లో మనం వి కాంట్ డూ వర్క్. అదేలే. అది సో ఆయన చేత అలాంటివి చేయించేటప్పుడు మీకేమన్నా ఈయన చేయగలుగుతారా లేదా అమితాబ్ బచ్చన్ గారు? ఎందుకంటే ఆయన వయసును కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా. ఇది మీ మైండ్లో ఉంటుంది, మరీ క్లిష్టమైన, మరి ఆయన ఫిజికల్గా ఎక్కువ కష్టపడకుండా చెయ్యాలి అనే ఫీలింగ్ ఉందా మీకు? ఉన్నాడు ఆయన, అందుకే ఎక్స్పీరియన్స్ ఫైట్ మాస్టర్ పెట్టుకుంటారు పెద్ద అతనితో. ఎప్పుడైనా అమితాబ్ బచ్చన్ గారు బాబు ఇది నాకు కొంచెం కష్టం అయ్యా, ఇంకొంచెం ఈజీగా మూమెంట్ ఉండే చూడమని అట్లా ఎప్పుడన్నా అన్నారా? అసలు అలా అనలేదు, ఎప్పుడు అనలేదు, అసలు అనలేదు. మీరు ఏం చెప్తే దానికి ఓకే చేసి చేశారా? ఏం చెప్పినా సరే, ఏది చెప్పినా సరే చేయగలిగినటువంటి సత్తా ఉన్న పెద్ద ఆయన. ఓకే. అంటే ఇప్పటికీ ఆయనలో ఆ స్ట్రెంగ్త్ కనిపించింది. ఈవెన్ సెట్కి వస్తే సెట్లోనే లొకేషన్లోనే కూర్చుంటాడు, షార్ట్ లేట్ అయినా సరే సార్ క్యారవాన్కి వెళ్ళండి సార్, ఐమ్ హియర్ చూస్తూ ఉంటాడు, అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. అంటే ఆ కండిషన్ మనకి ఎలా అర్థం అవుతుందంటే తను ఏ స్థితి నుంచి వచ్చాడు ఆ స్థితి స్టిల్ అయినా రిమెంబరింగ్. ఓకే. సో వాళ్ళు ఏమని చేయగలరు సార్? ఓకే. అదే అలాంటి స్వభావం ఉన్న వాళ్ళు ఏమని చేయగలరు అంటే ఆ పనిలో ఆ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో, వర్క్ ఇన్వాల్వ్మెంట్, ఎవరైనా ఏమని చేయగలరు. సో అందు గురించి ఆయన ఆ స్థాయి లెజెండరీ యాక్టర్ అయ్యారని చెప్పేసి అనుకున్నారు. రిస్క్ జాబ్ ఉంది అనుకోండి, సపోజ్ టు బి 20 feet నుంచి కింద దూకాలి, ఒకసారి దిగేస్తారు, 2 times అయితే. సో దాంట్లో సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవటమే మాస్టర్ జాబ్. అంటే 4 సార్లు దిగితే అలవాటు అయిపోద్ది, కాకపోతే ఏంటంటే దెబ్బలు తగులుతాయి కదా. అవును. సో సేఫ్టీకి మనం కేబుల్స్ రోప్లు ఎందుకు వాడతామంటే 1కి 4 సార్లు 3 ఎందుకంటే మళ్ళీ టేకులు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ రోప్ మీద చేయటం. అయినా రోప్ మీద చేయటం కూడా అందరూ చేయలేదు, నాలెడ్జ్ ఉండాలి. అవును.
ఎందుకంటే మూమెంట్కి కొంతమంది భయపడిపోతారు. భయపడడానికి సార్ రోప్ సింక్ చేయాలి. సో అది ఏం మన జైంట్ వీల్ ఎక్కడానికి చాలా మంది భయపడతారు. అది ఉంటాం తెలుసు, ఏం కాదని తెలుసు. జైంట్ వీల్ హైట్ తక్కువ. మరి ప్రభాస్ సార్ ఎంత హైట్ నుంచి జంపులు చేశాడు బాహుబలిలో. జైంట్ వీల్ అనేది తక్కువ హైట్. మరి ప్రభాస్ సార్ ఎక్కడ ఎంత హైట్ నుంచి దూకాడు ఆయన? ఆల్మోస్ట్ వాళ్ళు 100 అడుగుల నుంచి 100 feet. అవునా? 100 feet జంప్. మళ్ళీ లోపల పెట్టుకున్నారు. 100 feet జంప్ నుంచి మళ్ళీ ఒక థింగ్ మీద ఒక చిన్న హార్డ్గా ఉంటుంది, ఒక బెండ్ అయ్యే చెట్టు ఉంటుంది కదా, చెట్టు మీదకి వచ్చి మళ్ళీ స్వింగ్ తీసుకుని మళ్ళీ 100 feet వెళ్ళాలి. అందుకే లెజెండరీ యాక్టర్స్ అంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకునేంత స్తోమత కూడా మనకు. అంటే మొదట్లో కొంచెం డౌట్లు ఉంటాయి కదా, వీళ్ళు చేయగలుగుతారా లేదా? గ్రాడ్యువల్ గా పెద్ద రిస్క్ ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, ఫోర్త్ స్టెప్, ఫిఫ్త్ స్టెప్, ఫైనల్ స్టెప్. ఫస్ట్ తక్కువ హైట్ నుంచి జంప్ చేయిస్తాం, తర్వాత కొంచెం హైట్ ఇంక్రీజ్ చేస్తాం, తర్వాత అది మనం చేయంగా మన బ్రెయిన్ ఏమైపోయింది అంటే ఆటోమేటిక్ గా ఇంతేనా అని సింక్ అయిపోతా ఉంటది. దెన్ పైకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీ, దే కెన్ డూ ఈజీలీ. అంతే డైరెక్ట్ గా 100 feet పెట్టేసి దూకేం కదా. ఫస్ట్ రిహార్సల్ కింద చూస్తేనే కడుగుతుంది. ఫస్ట్ కొంత హైట్, తర్వాత కొంత ఫైనల్ రిహార్సల్కి వస్తే ఫుల్. అదే దట్ ఈస్ ద జాబ్. అదే కల్కికి సంబంధించి అంటే మీరు ఇంతమంది బాహుబలి చేశారు, RRR చేశారు, రాజమౌళి గారితో వర్క్ చేశారు కదా, ఈయనతో పనిచేయడం ఎలా అనిపించింది? నాగ్ అశ్విన్ గారితో కలిసి పనిచేయడం చూస్తే ఇట్లా బక్క పలకి ఇట్లా ఉంటాడు, అసలు ఈయన డైరెక్టర్ అయినా అంటే అసలు నమ్మబుద్దే కాదు మనకు అసలు. సేమ్ ఫీలింగ్ సార్. అంటే టాలెంటెడ్ మంచి చూసుకుంటే సేమ్ ఫీలింగ్. డైరెక్టర్ రాజమౌళి సార్ అంటే అదొక లోపల అదొక ఫ్యామిలీ ఫీలింగ్. కాకపోతే ఆ ఫ్యామిలీ ఫీలింగ్ అనుకోలే ఫస్ట్. సో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు కూడా అలాగే ఫ్యామిలీ అయ్యారు. వాళ్ళది కూడా పెద్ద ఫ్యామిలీ. స్వప్న దత్, ప్రియాంక దత్, వాళ్ళు కూడా అందరూ ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అయ్యారు. అశ్విని దత్ గారు వాళ్ళు కూడా లైక్ ఫ్యామిలీ, చాలా చక్కగా పలకరిస్తారు, చాలా బాగుంటారు వాళ్ళు కూడా. ఓకే, ఈ సినిమా చేసేటప్పుడు మీరు ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యింది వీళ్ళ అశ్విని దత్ గారితో లేకపోతే స్వప్న దత్, ప్రియాంక దత్ గారితో? ప్రొడ్యూసర్స్? డైరెక్టర్ అంతే. ప్రొడ్యూసర్స్ మీకేమి అసలు సంబంధం? ప్రొడ్యూసర్స్ అప్పుడు కలిసే అవకాశం రాలేదు అశ్విని దత్ గారు? సార్ కలుస్తారు, మాట్లాడతారు, అంతా ఓకే. బట్ ఎక్కువగా డైరెక్టర్ గారు, ఎందుకంటే మనం వెళ్ళేది సీక్వెన్స్ ఎలా వచ్చిందో అలా వచ్చిందా, ఎలా డిజైన్ అయింది, రిహార్సల్ ఏంటి, ఎలా చేద్దాం అలా చేద్దాం, ఎక్కువగా కన్వర్సేషన్ డైరెక్టర్ గారితో కాబట్టి ఎక్కువ ఇంటరాక్షన్ అనేది డైరెక్టర్తో. కాదు వీళ్ళు కూడా స్వప్న గారు కూడా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతుంటారు కదా ప్రొడక్షన్? డైరెక్టర్ అంతా కాదు, మన అంటే తక్కువ ఇంటరాక్షన్ ఉంది వాళ్ళతో. అదే. సో ఓవరాల్ ఈ వర్క్ అంతా అయిపోయిన తర్వాత చూసుకొని వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఏమన్నారు వాళ్ళు చూసుకొని? అంటే మీ మీద నమ్మకంతో, ఎందుకంటే అంత పెద్ద సినిమాలు చేసినటువంటి ఫైట్ మాస్టర్కి ఇది ఇచ్చారు. సో ఇది చిన్నది కాదు, ఇది కూడా మాకు అంటే బయటకు వచ్చింది 600 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా అని చెప్పేసి. సో మొత్తం చూసుకున్న తర్వాత, అవుట్పుట్ చూసుకున్న తర్వాత మెచ్చుకున్నారా వాళ్ళు? అంటే వాళ్ళకి నచ్చిందా? సాటిస్ఫై అయ్యారా అంతా? నాగ్ అశ్విన్ గారు ఏమన్నారు? కాల్ చేశారు, నేనే మూవీ చూసిన తర్వాత కంగ్రాట్స్ సార్ అని చెప్తే, మీకు కూడా కంగ్రాట్స్ మా సార్, సో యువర్ ఆల్సో ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం అన్నాడు. ఓకే సార్ అంటే మామూలు పార్ట్ కాదు, ఎందుకంటే అందులో హైలైట్ అయిన యాక్షన్ ఎపిసోడ్సే కదా. సో అవి తీసిన విధానం, ఇప్పుడు మీరు ఆ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, వెహికల్స్ వెళ్ళేటప్పుడు జరుగుతాయి కదా, అది కూడా మీరే మీ ఆధ్వర్యంలో జరిగాయి కదా అన్నీ కూడా? మూవీలో 80% నేనే చేశాను, 80% వరకు నేనే చేశాను కలికి. ఓకే, ఆ అమ్మాయి అన్నాబెన్తో చేసిన సీక్వెన్స్లు కానివ్వండి. సో ఈ ఒక ఫైట్ మాస్టర్గా కల్కి అనేది ఒక మీకు అంటే ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది అనుకోవచ్చా మేము? ఏది కల్కి సినిమా? కల్కి నేనంటే ఐఎమ్ నాట్ ఏ సాటిస్ఫైయర్. ఇంకా బాగా చేయిస్తూ ఉండాల్సింది అనిపిస్తుంటుందా చూసుకున్న తర్వాత?
అంటే మన లోపల బోల్డ్ ఉంటాయి సార్. ఫైట్లు చేసిన తర్వాత అమ్మో ఇది ఇలా చేస్తుండకూడదు తెలుస్తుంటాయా కొన్ని విషయాలు, లూప్ హోల్స్ తెలుస్తుంటాయా? మాకు తెలియదు లూప్ హోల్స్ అని సార్. ఈ షాట్ ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుండేది కదా, ఓకే ఇంకా బెటర్ గా తీసి ఉంటే తీసి ఉండొచ్చు అనిపించింది. సో ఎప్పుడైతే మనం ఇంకా మనం బాగా చేసాం అనుకుంటామో నెక్స్ట్ సినిమా చేయలేమని నా ఫీలింగ్, ఇంటర్ ఫీలింగ్. అదే అంటే ఎప్పటికప్పుడు నిరంతరం మనం అధ్యయనం చేస్తూనే ఉండాలి, మన పనిని మనం సమీక్షించుకుంటూనే ఉండాలి. భయం సార్. అంటే ఇప్పుడు ఈ సినిమాలో ఉంది కదా, నెక్స్ట్ సినిమా ఎదురుగా చేయలేకపోతే ఇంతకంటే దారుణంగా తిడతారు కదా. సో అందుకని నిరంతరం పని చేసుకుంటూ వెళ్తే బాగుంటుందని చిన్న టెన్షన్. రాజ్ అనేది పక్కన పెట్టి ఈగ నుంచి మీరు రాజమౌళి గారి సినిమాలకి పని చేస్తూ ఇంతకాలం చేస్తూ వస్తున్నారు కదా, ఈ మధ్య కాలంలో ఎన్ని సినిమాలు మీరు వదిలేసుకొని ఉంటారు? నేనే వదలలేదు సార్. ఆఫర్లు మీకు చాలా వచ్చి నాకు తెలుసా అండి, మీకు చాలా ఆఫర్లు వచ్చినాయి. లేదండి మీరు మీకు చేయటం కుదరక లేదు సార్, అంటే చేయలేమని చెప్పారు, మీరు నో చెప్పారు చాలా వాటికి. అదే లేదు సార్, అంటే సార్ సినిమాలో వర్క్ బిజీగా ఉన్నప్పుడు నాకు అంటే బిజీగా ఉన్నాను సార్ అని చెప్పేస్తాం. వదులుకోవడం ఏం చేయలేదు. ఓకే అంటే మరి అది కుదరదని చెప్తే వదులుకున్నట్టే కదండి. అవునా సార్, అది ఎలా అవుతుంది? ఇప్పుడు మనకి ఆల్రెడీ సినిమా వర్క్ ఉంది కాబట్టి దేవుడు కుడి చేస్తే ఆనందం అన్నాడు సార్. తింటా ఇది కూడా ఖాళీగా ఉంది కదా, ఇది కూడా తినే అంటే ఎలా చెప్పండి? రెండు చేతులు తినడం బాగుండదు కదా. ఆల్రెడీ మనం పని చేస్తున్నప్పుడు ఆ పనిలో ఉండాలి. డైరెక్టర్ గారు కూడా ఎక్కడైనా పని చేస్తున్నప్పుడు మాస్టర్ వచ్చేయమని అలా అన్నాడు. ఓకే ఫస్ట్ మాస్టర్ అసలు ఆయన అవైలబిలిటీ కనుక్కోండి అంటాడు. ఓకే కనుక్కున్నప్పుడే ఫిక్స్ అవుతాడు డైరెక్ట్ గారు. సో మీరు ఆయన అడిగినప్పుడల్లా మీరు అవైలబుల్గా ఉన్నారు. నా లైఫ్ లాంగ్ సార్. ఎందుకంటే ఆయన ఎప్పుడు అడిగితే అప్పుడు వెళ్ళిపోతారు అంతేనా? ఓకే, ఎందుకంటే నాకు లైఫ్ ఇచ్చింది డైరెక్టర్ గారు కదా. ఓకే, అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆయనకి అంటారు. ఫస్ట్ ప్రయారిటీ డైరెక్టర్ గారికి. అది నాకే కదా సార్, ఇండస్ట్రీలో అందరికి తెలుసు. ఓకే, ప్రొడ్యూసర్స్ తెలుసు, శ్యామర్కి తెలుసు, మన హీరో గారికి కూడా తెలుసు. ఓకే, ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు చేయించి ఇలా పైకి లేపాడు, లేపే అవకాశం ఇచ్చాడు. అప్పుడు మా హైదరాబాద్ యూనియన్ కూడా అంత ఫేమ్లో లేదు. అప్పుడు నమ్మి మాకు ఫైట్స్ ఇచ్చేంత ఆ కండిషన్లో లేదు. సో ఆ టైంలో డైరెక్ట్గా ఇలా చేయించి పైకి లేపాడు. సో మనం ఇప్పుడు పైకి లేచిన తర్వాత అంటే మీరు ఇంటి దగ్గర మిమ్మల్ని మీ వేలిచ్చి నడిపించింది నాన్న అయితే, ఇక్కడ మీకు వేలిచ్చింది మాత్రం నాన్న ఈయన అనమాట. రాజమౌళి గారు. ఓకే, అంటే మీకు ఒక రకంగా చెప్పాలంటే ఫాదర్ ఫిగర్ ఆయన. అంతే మీరు అనుకునేది. సారోళ్ళ డాడీ కూడా, ఆయన కూడా మేము ఎప్పుడైనా కలిసినప్పుడు నాకు ఫస్ట్ కొడుకు రాజమౌళి సార్ అయితే, సెకండ్ కొడుకు నువ్వేరా అంటాడు. ఆయన అంటాడు మిమ్మల్ని ఎందుకని? అంటే ఆ ఫీలింగ్ కలిగింది నాకు అది అంటాడు సార్. అవునా? సో హ్యాపీ. ఎందుకంటే అయినా రాజమౌళి సార్ అనే వ్యక్తి ఇట్స్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఆయన గురించి వర్ణించలేము, చెప్పలేము, చెప్పేంత స్టేజ్ కూడా మంది కాదు. మీకు కూడా ఆ గురుభావం బాగా ఎక్కువగా ఉందా ఇద్దరి మీద కూడా, తండ్రి కొడుకులు ఇద్దరి మీద? ఉంది సార్. నాకు తెలిసి రాజమౌళి గారి కంటే కూడా విజేంద్ర ప్రసాద్ గారితో మీకు ఎక్కువ ర్యాప్ ఏమో, ఎక్కువ క్లోజ్ గా మాట్లాడతారేమో కాదా? అసలు అంటే విజేంద్ర ప్రసాద్ గారి సినిమా అయినప్పటికి కూడా నాకు అవకాశం ఇచ్చింది రాజమౌళి సారే. అదేలే, రాజమౌళి సారే. మరి ఎందుకు ఇచ్చాడో ఏంటో మరి నాకైతే తెలియదు. అంటే నాకు తెలిసింది ఏంటంటే మీకు ఒకవేళ పని లేకపోయినా కూడా మీరు విజేంద్ర ప్రసాద్ గారి దగ్గరకు రాజమౌళి గారి దగ్గరికి వెళ్తుంటారని చెప్పి. అస్సలు లేదు లేదా? అట్లా విడిగా ఎప్పుడు వెళ్ళరా? అసలు విడిగా ఎప్పుడు వెళ్ళాను సార్. ఏదైనా పని ఉంటే వెళ్ళి కలిసి వస్తాను అంతే. అంతే, ఎప్పుడు మేము కలవటం అది లేదు. ఓకే, అది ఎప్పుడు వస్తుంది? అదే RRR మీద చేసే ఒక డాక్యుమెంటరీ ఒకటి తయారు చేశారు కదా, అందులో మీకు సంబంధించింది కూడా ఉందా ఎపిసోడ్? ఓకే, ఆ ఫైట్స్ ఎలా తీశారు ఏంటి ఇవన్నీ చూపిస్తారు అన్నమాట. ఓకే, సో ఒకటి రేపు మళ్ళీ రాజా సాబులో మీ పేరు కనపడింది. నిన్న రిలీజ్ అయినటువంటి గ్లిమ్స్ చూస్తే రామ్ లక్ష్మణ్ గారి పేరు, మీ పేరు, ఇద్దరు పేర్లు ఉన్నాయి. సో ఎన్ని ఫైట్లు కంపోజ్ చేశారు రాజా సాబులో? ప్రస్తుతానికి ఒక ఫైట్ అయితే షూట్ చేశారా? ఆల్రెడీ డేట్ ఇచ్చారుగా, 2025 ఏప్రిల్ 10 అని చెప్పి డేట్ ఇచ్చారు దాంట్లో, రిలీజ్ డేట్. అంటే నాకు తెలియదు సార్ అది. అంటే ఇంకా ఏమైనా ఉందా మీకు సంబంధించిన పని ఇంకా ఉందా, లేకపోతే ఒకటేనా?
రాజాసాబ్లో? లెట్స్ సీ సార్, మనం చూడాలి అంతే, అదే ఎలా ఉంటుందో భవిష్యత్తు తెలియదు కదా. మొత్తానికి ప్రభాస్ గారితో మీకు అలా సింక్ కుదిరింది అనమాట అట్లా బాహుబలి తోటి. సో ఆయనకు కూడా మీరంటే బాగా అభిమానం అని. అదే చాలా ఇష్టం సార్. నాకు కూడా ఆయన అంటే ఇష్టం. మిమ్మల్ని ఏమని పిలుస్తారు? మాస్టర్ అనే పిలుస్తాడా? మాస్టర్నే పిలుస్తాడు. ఓకే. మాస్టర్ సాల్మన్ మాస్టర్ అని పిలుస్తాడు. ఓకే. మాస్టర్ 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 అని పిలుస్తాడు. ఓకే. పర్సనల్గా కూడా ఉందా ఆయనతో అనుబంధం ఉందా? మన పర్సనల్ అనేవి లేదు సార్. చక్కగా సెట్లో నీట్గా పలకరిస్తాడు, ఇంటికి పిలిపిస్తాడు. అదే అంటుంది, సెట్స్ వరకేరా లేకపోతే బయట కూడా అని? అంటే స్టోరీ డిస్కషన్ అప్పుడు కానీ, ఫైట్ ఎలా కావాలి, యాక్షన్ ఎలా కంపోజ్ చేయాలి, ఎలా చేయబోతున్నాం. ఓకే. సో ఈ ప్రాసెస్ మాట్లాడుకోవడానికి ఇంటికి పిలిపిస్తారు. అంటే తను కూడా ముందు హోంవర్క్ చేసుకుంటాడు ఫైట్లు చేసేటప్పుడు, దానికి చేసేటప్పుడు? అన్ని మూవీస్ కదా సార్, కొన్ని మూవీస్కి. ఓకే. మన అట్లా ఏ సినిమాలకి? రాజాసాబ్ మూవీకి చేసింది ఒక ఫైట్ అయినా కానీ దానికి కూడా డిస్కస్ చేశారు మీతో? చిన్న సీన్ సార్ డిస్కస్ చేస్తారు. ఓకే. కల్కికి చేయలే అట్లా? కల్కి కూడా ఇంటి దగ్గర, కల్కి ఇంటి దగ్గర కాదు, మామూలుగా ఇక్కడ లొకేషన్లోనే. ఓకే. కల్కి కూడా డిస్కషన్ చేస్తారు. సో అయితే మీకు మంచి అండర్స్టాండింగ్ ఉంది మీ ఇద్దరి మధ్య. సో ఈజీగా సింక్ అయిపోవడానికి అవకాశం ఉందన్నమాట అయితే. బై గాడ్ గ్రేస్ అంటాను. అదే అదే. ఎందుకంటే కొన్నిసార్లు జీవితంలో ఇప్పుడు రాజమౌళి సార్ కూడా గిఫ్ట్ ఆఫ్ గాడ్, అలాగే ప్రభాస్ సార్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. మరి రీసెంట్గా ఇంకొక మూవీ కూడా వేసింది మన కోటాల శివ గారిది, దేవరా. తారక్ సార్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఓకే. చరణ్ సార్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నేను చేసిన వాళ్ళందరూ కూడా వాస్తవంగా వాళ్ళకి ఫైట్స్ కంపోజ్ చేసేంత వర్తి నాలో లేదు, బట్ గాడ్ హ్యాస్ ఎ ప్లానింగ్ టు డూ దట్. అదే ఆ సినిమా అంతా దేవరంతా కూడా సముద్రంలోనే తీస్తున్నారు అని చెప్పేసి వచ్చింది. ఆ గ్లింప్స్లు, ఇప్పుడు దాకా వచ్చిన గ్లింప్స్లు కానివ్వండి, ఆ డైలాగులు ఫెరోషియస్గా ఆయన జూనియర్ ఎన్టీఆర్ చెప్పే డైలాగులు కానీ. సో అంటే ఇప్పుడు దాకా చేసింది ఒక ఎత్తు, అసలు అండర్ వాటర్ సీక్వెన్స్లు చేయటం అంటే చిన్న విషయం కాదు కదా. ఒక ఫైట్ మాస్టర్గా ఇప్పుడు దాకా కష్టమైనటువంటి ఎపిసోడ్ చేసామంటే దేవర అనుకోవచ్చా? అంటే అండర్ వాటర్ కదా, అంటే మీరు కూడా అదే కష్టం అని చెప్పలేము సార్. అంటే ఇప్పుడు సపోజ్ టు బి బైక్ డ్రైవ్ కష్టమా, కార్ డ్రైవ్ కష్టం సార్? ఎవరికి వాళ్ళది. ఇప్పుడు చేస్తే మామూలుగా అయితే సేమ్ థింగ్. దేనికి అదే అంటే ఆ మూవీకి అదే కష్టం. బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉందంటే బైక్ వెళ్తే కొంచెం తొందరగా వెళ్ళిపోదాం అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మాటమాటికి బ్రేక్లు వేయాలి, అది దాంట్లో ఉండే కష్టం దానికి ఉంటుంది. కథ కార్లు వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకుంటుందనే ఉంటుంది, బట్ కొంత సేఫ్టీ అనేది ఉంటుంది కార్లో వెళ్ళేటప్పుడు, అంతే కదా. కార్లో సేఫ్టీ ఎక్కువ, కార్లో కూర్చున్నప్పుడు స్పీడ్ ఎక్కువ నడుపుతాం. అవును. కానీ యాక్సిడెంట్ కూడా ఎక్కువే. అవును. బైక్లో అంత స్పీడ్ వెళ్ళాం, అయినా యాక్సిడెంట్ ఎక్కువే. అవును. దీనికి తగ్గ రిస్క్ దానికి ఉంటుంది, దానికి తగ్గ రిస్క్ దానికి ఉంటుంది. అలాగే దేవరా ఆ కైండ్ ఆఫ్ కష్టం దానికి ఉంది. ఓకే. ఇప్పుడు దేవర సంబంధించి ఫైట్ సీక్వెన్స్లు అన్నీ మీరే చేశారా? లేదు సార్, నేను కొన్ని అంటే అండర్ వాటర్ ఎక్కువగా, అంటే వాటర్ సంబంధించిన సీక్వెన్స్ అని చేశాను. ఓకే. 2-3 యాక్షన్ సీక్వెన్స్ చేశాను. కానీ ఎక్కువ రోజులే చేసినట్టున్నారు దానికి. 150 days 70 days చేశాను. మీరు 170 days? ఏమండి, ఒక సినిమా మొత్తం 2 సినిమాలు చేయొచ్చు కదండి. అంటే ద వే దట్ ఐ యామ్ కంపోజింగ్, అంటే ఫస్ట్ స్టోరీ బోర్డ్, రిహార్సల్ తర్వాత షూటింగ్. సో అందుకని రిహార్సల్ టైం ఉంటుంది. ఓకే. స్టోరీ బట్టి టైం ఉంటుంది. సో అది కూడా కలుపుకుంటే అన్ని రోజులు రిహార్సల్స్ ఇవన్నీ కూడా, ఏమైనా సరే రిహార్సల్స్ కూడా ఆ పనిలో భాగమే కాబట్టి అన్ని రోజులు ఒక సినిమా కోసం పెట్టడం అంటే చిన్న విషయం కాదు కదా. కాకపోతే ఇప్పుడు అది 2 పార్ట్లుగా వస్తుందని చెప్పారు కాబట్టి 2 పార్ట్లు ఆల్రెడీ అయిపోయినాయా మీవి? అది తెలియదు నాకు. ఓకే. నా పోర్షన్ అయిపోయింది. సో దెన్ ఇప్పుడు దేవర వర్క్ అంతా అయిపోయింది మీది, మీకు సంబంధించిన వర్క్. అదే. సో వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సింగిల్ పార్ట్ అనుకున్నారు, తర్వాత ఆ సినిమా వెళుతున్న విధానం, మేబీ మీరు అన్నట్టు
ఇట్లాంటి యాక్షన్ సీక్వెన్స్లు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి అవి కూడా కథలో భాగం కాబట్టి 2 పార్ట్లుగా చేస్తే బాగుంటుందని చెప్పేసి 2 పార్ట్లుగా రిలీజ్ చేస్తున్నారు అనుకుంటాను. కాకపోతే మీది ఏ పార్ట్లో వస్తాయి 2 పార్ట్లో వస్తాయా అనేది మీకు తెలియదు. నాకు కూడా తెలియదు సార్. అదే సో వాళ్ళ అవకాశం ఇచ్చేది, దాన్ని డిజైన్ చేసి వర్క్ చేసేది అంతే. ఓకే. అది చేసేటప్పుడు అంటే మొత్తం ఇండోర్లోనే చేసింది, అది సెట్టే కదా, వాటర్ సెట్టేనా? వాటర్ సెట్ సార్. అదే వాటర్ సెట్ మీన్స్ అంటే పెద్ద పూల్ లాగా పెద్ద పూల్స్ క్రియేట్ చేసి దాంట్లో వాటర్ పోర్ చేసి ఓకే. సో అండర్ వాటర్లో చేయడం జరిగింది. అందరూ మీతో సహా అందరూ బాగా కష్టపడి ఉంటారేమో యాక్టర్లు కానీ అందులో ఎవరైతే అందుకే కదా అది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ కదా మీకైతే, ఒక కొత్త ఎక్స్పీరియన్స్. అదే కొత్త ఏం కాదు సార్, దానికంటే ముందు మేము RRRలో అండర్ వాటర్ వర్క్ చేసాం. ఓకే, కొత్త ఏం కాదు. బట్ ఏదేమైనప్పటికీ వాటర్ కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి, సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సేఫ్టీ మెజర్స్ చేసుకొని కానీ ఏం ప్రమాదాలు ఏం జరగలేదు కదా ఎవరికి? అంత స్మూత్గా జరిగిపోయింది అదంతా కూడా. సో కొరటాల శివ గారు అట్లా డిజైన్ చేశారు వాటిని, అంటే వాటర్లో చేయాలని చెప్పేసి చెప్పారు. మీరు చేసినటువంటి ఏవైతే మీరు డిజైన్ చేశారో, మీరు కంపోజ్ చేశారో, ఆయన ప్లీజ్ అయ్యారా? ఏమండి, అది సినిమా మూవీ రిలీజ్ అవ్వాలి, జనం చూడాలి, జనం ఇష్టపడ్డ తర్వాత సార్ ఇష్టపడాలి, అప్పుడు తెలుస్తుంది. సో తారక్ అంటే ఆల్రెడీ చేసి ఉన్నారు కాబట్టి RRR మీ ఇద్దరు కూడా మంచి బాగానే సింక్ అయిందా మధ్య? తారక్ సార్ చాలా ఆయన హీ లవ్డ్ మీ లాట్, చాలా చాలా హార్ట్ టచింగ్ మ్యాన్. ఓకే. సో ఆయనతో పనిచేయడం కూడా హ్యాపీ. సో అంటే ఇప్పుడు మీ ఏ సినిమా వచ్చినా మీ పేరు కనిపించిందంటే ఇప్పుడు జనాలకు కూడా కింగ్ సాలమన్ ఫైట్ మాస్టరా ఓకే అని ఒకటి వచ్చింది అంటే వాళ్ళు కూడా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. RRR తర్వాత ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు కల్కి వచ్చింది, ఓ కింగ్ సాలమనా దీనికి యాక్షన్ ఎపిసోడ్స్ అని ఇది. సో ఇప్పుడు రాజాసాబ్లో కూడా మీ పేరు కనిపించింది, ఇప్పుడు దేవరలో కూడా రాబోతుంది దేవరా అనేది. సో దేవర వచ్చిన తర్వాత అంటే మీకేమన్నా ఇంకొక స్టెప్ పైకి ఎక్కినట్టుగానో అట్లా ఏమన్నా అనిపించిందా మీకు అది చేయటం అనేది? అంటే అది కూడా యాక్షన్ బేస్డ్ స్టోరీ అని విన్నాను నేను దేవర అనేది, అందులో కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ కాబట్టి. సో ఇది మీకు ఒక వృత్తిపరంగా చూసుకుంటే అంటే మనం సాటిస్ఫాక్షన్ అని ఏదైతే అనుకున్నామో అది ఓకే, బట్ ఫీల్ కలుగుతుంది కదా, ఆ ఫీల్ కలిగిందా మీకు? ఒక మంచి ఇది చేసాంరా మనకి దేవర అనేది. డెఫినెట్లీ సార్, నేను చేసే ప్రతి సీక్వెన్స్కి ఫీల్ అయితే ఉంటుంది, బట్ ఇదే బెస్ట్ అని చెప్పలేను. అదే ఓకే. అంటే ఇప్పుడు ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒక ఇంటెన్షన్తోనే క్రియేట్ చేస్తా, చిన్నదైనా సరే. సో బట్ ఈ వాటర్ ఇదే స్పెషల్, లేదు ఇంకొకటి ఇదే స్పెషల్, అదే స్పెషల్ అని అయితే అనుకోరు. దానికి పెట్టాల్సిన ఎఫర్ట్ మొత్తం దాన్ని పెట్టేస్తా. లేదు దీనికి అనుకోండి, దీనికి ఎంతవరకు పెట్టాలో దాన్ని పెడతాను. అదే కాకపోతే కొన్ని ఏమో ఈజీగా అనిపిస్తాయి ఆ ప్రాసెస్లో, కొంచెం కష్టం అనిపించవచ్చు. ఈజీగా అనుకుంటే మనం ఏమనుకుంటాం అంటే సార్, ఇది ఈజీ అనుకున్నప్పుడు మనం రిలాక్స్ అయిపోతాం. రిలాక్స్ అయినప్పుడు ఈజీది కూడా అవుట్పుట్ మనం కరెక్ట్గా వెళ్ళేమని నా ఫీలింగ్. ఓకే. అది సో కష్టం అనేది సేమ్ పడాల్సిందే, అది కూడా దాంట్లో కూడా ది బెస్ట్ ఇవ్వాలి అంతే. పైకి సులువుగా అనిపించేది కూడా ది బెస్ట్ ఇవ్వాలనేది తప్పన ఉంటుంది అంతే, 100%. సో అట్లా ఓకే. సో మేము చూద్దాం రేపు దేవర వచ్చిన తర్వాత మీరు ఎలాంటి, ఎందుకంటే అన్నీ కూడా మీరు అండర్ వాటర్ సీక్వెన్స్లు అన్నారు కదా. అండర్ వాటర్ సీక్వెన్స్ ఆన్ వాటర్ కూడా చేసానండి, మొత్తం మీద వాటరే, మొత్తం మీద వాటర్ చేసాను, మొత్తం 3 కూడా మొత్తం వాటర్. ఓకే. అంటే ఎంతసేపు ఉంటాయి ఒక్కోటి? అది తెలియదు సార్, ఇది ఎంత డ్యూరేషన్ తెలియదు, కానీ మీరు షూట్ చేసేటప్పుడు తెలుస్తుంది కదా, అంటే విత్ ఇది ఇంక్లూడింగ్ టు సీజీ అంతా ఉంటుంది కదా, సీన్తో కలిసి మిక్స్ అయి ఉంటాయి అన్నీ కూడా. ఎంతమంది చేస్తుంటారంటే మొత్తం మీరు చేసినట్లు ఎక్కువ మంది కనబడుతున్నారు అక్కడ చూస్తే గుట్టలు కనబడుతున్నారు. 100 ఉంటారు సార్, 100 స్టంట్మెన్స్ ఎవ్రీడే. ఓకే. సో అక్కడ చాలా బ్లడ్ షెడ్ అయితే కనబడుతుంది మనకి. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిందండి, ఇప్పుడు ఇంకా కింగ్ సాల్మన్ నుంచి రేపు రాబోతున్న సినిమా ఏంటి?
నాదే సార్. అంటే రాజమౌళి మహేష్ బాబు సినిమా ఉందిగా, నేను కూడా SSMB 29. నేను కూడా ఎదురు చూస్తున్నాను సార్. వాట్ ఈస్ మై లైఫ్, వాట్ ఈస్ గోయింగ్ టు డూ ద బెస్ట్ మూవీ. నేను కూడా ఎదురు చూస్తున్నా మీకు లాగే. అదే ఇప్పుడు దాకా మీరు మహేష్ బాబు గారితో చేయలేదు కదా? చేయలేదండి. సో ఫస్ట్ టైం చేయబోతున్నారు. యాక్షన్ అంటే స్టంట్ మ్యాన్ గా చేశాను. స్టంట్ మ్యాన్ గా చేశారా? స్టంట్ మ్యాన్ గా చేశాను. డిఫరెంట్ ఫిలిమ్స్ కి చేశాను కాబట్టి. ఓకే. స్టంట్ మ్యాన్ ఉన్నప్పుడు స్టంట్ డైరెక్టర్ గా చేయలేదు. స్టంట్ మ్యాన్ ఏ సినిమా చేశారా? పోకిరి చేశానండి. పోకిరిలో ఉన్నారా మీరు కూడా? పోకిరి చేశాను. ఓకే. పోకిరి చేశాను. ఫైటర్స్ లో మీరు కూడా ఉన్నారు అయితే. ఓకే. దాని విజయన్ మాస్టర్? విజయన్ మాస్టర్. ఓకే. ఆ ఒక్క సినిమా చేసింది? చాలా చేశాను. పోకిరి చేసిన తర్వాత విజయన్ మాస్టర్ చేసిన చేసి ఉంటారు మీరు, అంతేనా? విజయన్ మాస్టర్ చేశాను, చాలా చేశాను. అదే అంటే విజయన్ మాస్టర్ కాంబినేషన్లో మహేష్ బాబుతో ఏవైతే చేశారో అవన్నీ మీరు కూడా చేసి ఉంటారు. అలాగే లేదు సార్, కొన్ని సమాధాన ఫిలిమ్స్ అంతే. ఓకే. సో ఫస్ట్ టైము కలిశారు ఇప్పుడు దాకా మహేష్ బాబు గారిని? ఇప్పుడు ఈ సినిమా అనుకున్న తర్వాత కలిసాను సార్. ఓకే. సో ఆయన అప్పుడే ప్రిపేర్ అవుతున్నారు, మాకేదో ఇదే లుక్ అని చెప్పేసి ఏదో అట అనుకుంటున్నారు బయట, మరి నిజం నాకు తెలియదు. నేను కూడా ప్రేక్షకుల్ని. ఓకే. సో ఈ సినిమాకి సంబంధించి SSMB 29 అని ఏదైతే అంటున్నారో, ఇది మీరు ఎంతకాలం దీనికి పని చేయబోతున్నారు? ఇంకా తెలియదు సార్. అసలు ఎన్ని భాగాలు ఉండబోతుంది అది ఇంకా తెలియదు. జస్ట్ అంటే ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, దట్స్ ఇట్. అంతే, ప్రీ ప్రొడక్షన్ ఎలా చేస్తే బాగుంటుంది, అది ప్రీ ప్రొడక్షన్ అంతే. అదే, దాని గురించి అసలు అప్డేట్ ఏం తెలియదు. డైరెక్టర్ గారు కూడా ఇంకేం చెప్పలేదు. ఇదైతే అబద్ధం లేదు, చెప్పలేదు సార్. అబద్ధం ఏం కాదు, కాదా? అస్సలు తెలియదు. ఓకే. కథ తెలుసుంటే మరి సినిమా స్టార్ట్ అయ్యింది. కథ అయితే అయిపోయింది, లాక్ చేశారా? నాకు అసలు కథ విజయేంద్ర ప్రసాద్ గారు ఏం చెప్పలేదు మీకు? అసలు విజయేంద్ర ప్రసాద్ గారు అసలు నాకు ఆ కథ గురించి ఇంట్రెస్ట్ కాసేపు అయితే అసలు నేను ఆ సినిమా పని చేస్తున్నాను లేదో నాకే తెలియదు అంటారేమో. అదేం లేదు సార్, అదేం లేదు కదా? అదేం లేదు. డైరెక్ట్ గారు వర్క్ ఇస్తే అది చిన్న పని అయినా పెద్ద పనిగానే నేను అదే కష్టపడతాను. సో ఇప్పుడు అయితే వేరే కొత్తగా ఏమైనా కమిట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు కొత్తగా కమిట్మెంట్ ఏం అవ్వలేదు సార్. ఇంకా బహుశా ఈ సినిమా అయ్యేదాకా ఉండవు అనుకుంటా నాకు తెలిసి. డైరెక్టర్ గారి సినిమా సార్? మీ డైరెక్టర్ గారి సినిమా మీరు ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేశారు కదా, ప్రీ ప్రొడక్షన్ అయితే మీరు భాగం అయ్యారు కదా. అదే ఉండదు సార్. అదే మిమ్మల్ని లాక్ చేసి ఉంటారు నాకు తెలిసి. అదే ఉండదండి. లాక్ చేయలేదు మిమ్మల్ని? లాక్ చేయడం ఉండదు, లాక్ చేయడం ఉండదు. బట్ మధ్య మధ్యలో ఏదన్నా మూవీస్ వచ్చినా ఖాళీ ఉన్నా వర్క్ చేస్తా వర్క్. ఓకే. సో దీనికి సంబంధించి ఇంకా మీ వర్క్ ఏం మొదలు పెట్టలేదు? అసలు ఏం మొదలు పెట్టలేదు సార్ ఇంకా. ఓకే. ఎప్పటి నుంచి మొదలు పెట్టచ్చు అనే అవగాహన అదేమైనా ఐడియా? ఇంకా మనకి ఇంకా డైరెక్ట్ గారి దగ్గర నుంచి ఇంకా ఏదో ఆగస్టులో బిగిన్ అవబోతుంది అని చెప్పేసి అనిపిస్తా ఉంది, ఎంతవరకు నిజం? నాకు కూడా అంతే సార్. అంతే, ఆగస్టు సెప్టెంబర్ లేదు మార్చి అలా ఏదో అనిపిస్తుంది, నాకు తెలియదు. ఇంకా ఫుల్ అప్డేట్ అయితే నాకు రాలేదు. ఓకే, సరే. మరి అప్డేట్ ఎప్పుడు ఇస్తారు మరి చూద్దాం. సరే, ఇప్పుడు మీకు అంటే మీరు ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు, చీరాల ప్రాంతం నుంచి. ఒక అత్యంత సామాన్యమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే ఒక పేద కుటుంబం అనుకోండి, వచ్చారు, హైదరాబాద్కి వచ్చారు. ఒక స్టంట్ మ్యాన్గా రాజు మాస్టర్ దగ్గర స్టార్ట్ చేశారు. అప్పుడు ఆ జర్నీ అంతా ఒకసారి చూసుకుంటే, సో ఆర్థికంగా ఫైనాన్షియల్గా మీ పొజిషన్ ఇప్పుడు ఎలా ఉందంటారు? నేను సార్ ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫస్ట్ స్టంట్ మ్యాన్గా మీరు తీసుకున్న జీతం ఎంత అండి? స్టంట్ మ్యాన్ నేను తీసుకునేటప్పుడు ఎంత పర్ డే వచ్చి 1200 ఎంత ఉంటుంది. ఓకే. ఏ సంవత్సరం అది? సార్ 2008-9 ఆ టైంలో. ఓకే. ఫస్ట్ అది స్టంట్ మ్యాన్గా? స్టంట్ మ్యాన్గా వచ్చాను. ఓకే. సో ఇప్పుడు పర్వాలేదా? ఇప్పుడు మీరు అదే ఇప్పుడు కల్కి ఎంత తీసుకున్నారు? నేనా సార్? కల్కి తీసుకున్నాను సార్. బాగానే తీసుకున్నారు. కల్కి ఎక్కువ తీసుకున్నారా, దేవరికి ఎక్కువ తీసుకున్నారా? అందరికి అన్నిటికంటే ఎక్కువ నాకు డైరెక్ట్ గారు ఇచ్చారు. డైరెక్ట్ గారు అయ్యారా? బాహుబలి 2కి. ఓకే. అవకాశమైనా, మనీ అయినా, పని అయినా, ఇంకా ఏదైనా ఆయనే ఎక్కువ. సో అంటే నిన్న మొన్నటి దాకా మోటార్ బైక్ నడిపే కింగ్ సాల్మన్
ఈరోజు రేంజ్ రోవర్ కొనుక్కున్నారు. సో ఆ రేంజ్ రోవర్ కొనుక్కోవడం వెనక ఏదైనా కథ ఉందా, అదే కొనుక్కోవాలని? అలాగే సార్, డైరెక్టర్ గారు ఫస్ట్ నా దగ్గరికి వచ్చినప్పుడు మేమేం చేస్తాం చూడటానికి వచ్చినప్పుడు డైరెక్టర్ గారు ఫస్ట్ బుల్లెట్ మీరు ఎంతమంది నడిపేది? నాది పల్సర్ సార్, పల్సర్ బైక్. ఫస్ట్ కొనుక్కుందే ఫస్ట్ పల్సర్ బైక్. ఓకే. అక్కడ నుంచి నేను ఇంకేం కొనలేదు, కారు కొనుక్కుందామని వెయిట్ చేసా. ఓకే. సో డైరెక్టర్ గారు నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చేటప్పుడు ఫస్ట్ రేంజ్ రోవర్లో వచ్చాడు రాజమౌళి సార్. అది చూసినప్పుడు డైరెక్ట్గా నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చాడు కదా, ఇది జీవితాంతరం మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎలాగలా మనం కూడా రేంజ్ రోవర్ కొంటే ఎందుకు కొన్నామంటే ఆయన మీకు ఇన్స్పిరేషన్ అనమాట అక్కడ. అంతే, ఆ విషయంలో అంతే. అలా కొన్నాను. వాస్తవంగా నేను కొనాలి, ఏం కొనలే. ఓకే. అది ఆ ఇన్స్పిరేషన్తో కొన్నాను. సో అక్కడ కూడా ఆయన ఇన్స్పిరేషన్ అనమాట ఆ కారు కొనటంలో కూడా. ఎప్పుడు కొన్నారు అది? 2 ఏళ్ళు అయిందా? లేదు సార్, అదే 1 year వస్తుంది అంతే. 1 year, లాస్ట్ ఇయర్ అంతే, 2023లో. అంతే. చెప్పారా మీరు ఆయనకి, చూపించారా? లేదు సార్, డైరెక్ట్ గారే ఓపెన్ చేశారు. సూపర్. ఆయన చేత ఓపెన్ చేయించి ఏమన్నారు ఆయన? వాళ్ళు నాకంటే ఎక్కువగా ఆనందించారు. మేడం రమ మేడం, తర్వాత డైరెక్ట్ గారు, దే ఆర్ వెరీ హ్యాపీ. అదే సొంత ఓ బిడ్డను చూసినట్టు చూసారు. అదే చూడండి, అంటే మన బిడ్డ ఎదిగాడు అన్నట్టు. అసలు ఎదిగితే వాళ్ళకు కూడా ఆనందం కదా. అవును సార్, అలాగే చూశారు. సో మీకు అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మీద చాలా ఆశలు పెట్టుకుని ఉన్నారా? తల్లిదండ్రులు ఉంటారు కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మ నాన్న పరిస్థితి? ఆల్రెడీ డైరెక్ట్ గారు ఇచ్చిన డబ్బులతో ఒక పెద్ద ఇల్లు కట్టించేసాను వాళ్ళకి. ఓకే. మా అమ్మ నాన్నలకి ఎప్పుడు బాహుబలి టైంలోనా? బాహుబలి 2కి ఇచ్చారు. ఓకే. దాంతో పెద్ద డూప్లెక్స్ కట్టేసి మా అమ్మ నాన్నలకి ఇచ్చేసి ఫస్ట్ ఊళ్ళో చీరాల్లోనే. సో వాళ్ళు పుత్రోత్సాహము అప్పుడు పొంది ఉంటారు బాగా. అయ్యో నాకు తెలియదు, నేను వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వను. కానీ ఆ ప్రేమ అది ఉంటుంది. అది సో వాళ్ళకి చేయాలనుకున్నారు, చేసి ఇచ్చారు వాళ్ళకి. మరీ అంత మంచి వాళ్ళం కదా సార్. డబ్బులు వచ్చినాయి అంటే ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకున్నాను. సరే మనల్ని కని పెంచారు కదా, సో అక్కడ ఒకటి కట్టేస్తే వాళ్ళు ఉన్న ఎంతకాలం ఉంటారో అంతకాలం దాంట్లో ఉంటారు కదా అని ఉద్దేశంతో అక్కడ కట్టాను అనమాట. ఓకే. ఇప్పుడు నాన్నగారు లేరు కదా? మా నాన్నగారు చనిపోయారు. ఎప్పుడు? 1 year అవుతుంది. కథ ఆయన సంపూర్ణ ఆయుష్ అంటే 100 ఏళ్ళు పైనే, 102 సంవత్సరాలు జీవితకాలం అయింది. అంటే ఒక పూర్తి 100 ఏళ్ళు అంటారు కదా, ఆయన ఇంకా ఎక్కువ అనమాట, ఇంకా 2 ఏళ్ళు. సో అమ్మగారు కూడా, మా అమ్మ కూడా 90 above. ఆరోగ్యంగా ఉన్నారు అమ్మ? ఇప్పుడు స్టిల్ ఆరోగ్యంగా. సో ఆ జీన్స్ వచ్చినాయి అన్నమాట మీకు. ఎందుకు సార్? మరి అదే చెబుతున్నా, ఇప్పుడు అంత వయసు నాన్నగారేమో 100 సంవత్సరాలు పైన బతికారు, అమ్మగారు 90 years అయినా కూడా ఇంకా ఆరోగ్యంగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ జీన్స్ వచ్చి ఉంటాయి అంటున్నా. అంటే మీరు కూడా ఆ ఇంగ్రీడియంట్స్ అంటారు కదా, సో ఆ కళ అదే లేదు సార్, బై గాడ్ గ్రేస్. అదే అమితాబ్ బచ్చన్ అన్నారు కదా మీకు, అంటే 40 ఏళ్ళు లోపే ఉంటాయి అని చెప్పేసి అట్లా కనపడుతుంటారు కదా. 50 years. అదే కనపడరు కదా, 50 years అనుకోరు కదా. సో నేను అందుకునే ఆ జీన్స్ అలా వచ్చి ఉంటాయి, ఆరోగ్యకరమైనటువంటి జీన్స్ అని. సో అలా మరి ఇంట్లో నాకు తెలిసినంతవరకు కింగ్ సాలమన్ తనకు వచ్చే ఆదాయంలో చాలా భాగం పేదవాళ్ళకి ఇచ్చేస్తుంటాడు, పంచిపెడుతుంటాడు, సర్వీస్ చేస్తుంటాడు అని చెప్పేసి విన్నాను. ఎంతవరకు నిజం అది? అది ఓకే సార్, ట్రూ. అంటే ప్రతి క్రిస్మస్కి December 21st నేను స్టంట్ మ్యాన్గా ఉన్నప్పుడు స్టార్ట్ చేసిందని. అవునా? ఏం స్టార్ట్ చేశారు? జస్ట్ చిన్న ఒక ఆ చుట్టుపక్కల ఉన్న పేదవారు కావచ్చు, ఆదుకోవటం, వాళ్ళని కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవటం. అదే లేదండి, ఏదన్నా ఆ క్రిస్మస్ సందర్భంగా స్మాల్ గిఫ్ట్లు ఇస్తారా? ఫస్ట్ లో నేను స్టార్ట్ చేసేటప్పుడు బ్లాంకెట్స్ ఇచ్చేవాడిని. అదే చిన్న బ్లాంకెట్స్ ఎవరికి బాగా పూర్ ఆధారం లేని వారికి, తల్లిదండ్రులు చనిపోయిన పిల్లలకి, ఓకే, లెపర్సీ పీపుల్కి.
ఓకే. వీళ్ళకి ఇస్తా ఉన్నాను అప్పుడే స్టంట్ మ్యాన్ ఉన్నప్పుడే. అది గ్రాడ్యువల్గా పెరిగి ఇప్పుడు కొంచెం పెద్దదైంది. కొంచెం ఇప్పుడు పెద్ద స్థాయిలో చేస్తున్నారు ఆ కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని. ఇప్పుడు అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఉంటాయి కదా, అంటే మీరు చెప్తున్న చీరాల చుట్టుపక్కల విలేజెస్, చీరాల చుట్టుపక్కల ఉన్న విలేజెస్, ఆ విలేజెస్కి దగ్గర ప్రతి ఇంట్లో ఒక 25 kgs బ్యాగ్, రైస్ బ్యాగ్, తర్వాత ఒక కేజీ పికిల్ ఉంటుంది కదా, రెడ్ చిల్లీ పికిల్, అదొకటి. ప్రతి సంవత్సరం క్రిస్టమస్కి మీరు ఇది చేస్తారు. ఎన్ని ఫ్యామిలీస్కి వెళ్తాయి ఇలా? 2000 ఫ్యామిలీస్ ఉంటాయి. మరి మీరు సంపాదన అంతా చాలా వరకు అటు పోతుంటే మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మీ ఆవిడ ఏమంటలేదా? 2024 సంక్రాంతికి ఎంత ఖర్చు పెట్టారు చెప్పండి దీనికోసం? అప్రాక్స్ అంటే ఇది దేవుని కార్యక్రమం కాబట్టి చెప్పకూడదు సార్. చెప్పి ఆయన్ని మనం కించపరిచినట్టు ఉంటుంది, దేవుని కించపరిచినట్టు ఉంటుంది. ఎంతవరకు అయితే మీరే ఇమాజిన్ చేసుకుని అంటారు 2000 ఫ్యామిలీలు, ఒక రైస్ బ్యాగ్, ఒక పికిల్ అన్నారు కాబట్టి అదే వచ్చిన 10,000 అబౌవ్ అంటే 15,000 పీపుల్స్ వస్తారు. వాళ్ళందరికీ ఆ రోజు భోజనం ఏర్పాట్లు, అన్నదానం కూడా. అది కాకుండా మళ్ళీ ఇదే దాంతో ఇంక్లూడింగ్ ఇది. ఓకే. అంటే అందరూ ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళందరికీ కూడా ఇచ్చి పంపిస్తారు అంతేనా? అక్కడికి రారండి, మన వాళ్ళు వచ్చిన ఆ రోజు ఇవ్వం. ఓకే. సో మనకి ఒక టీం ఉంది, ఆ టీం ఏం చేస్తారంటే ఆటోల్లో కానీ వెహికల్స్ లో ప్రతి ఇంటికి వెళ్ళి వారం రోజులు తిరిగి ఎవరు పేదవాళ్ళు వాళ్ళకి సప్లై చేస్తారు. ఓకే. మన కరోనాలో కూడా నైట్ ఆటోలతో సప్లై చేసి భోజనం పంపించాను. సో కేవలం అంటే పైకి కనిపించే ఈ స్టంట్ మ్యాన్, ఈ స్టంట్ డైరెక్టరు, స్టంట్ మాస్టర్లో సో ఇలాంటి ఒక మానవతావాది, ఒక మానవతా మూర్తి ఉన్నారన్నమాట. సో ఎందుకు చేయాలనిపించింది మీకు ఇది? నాకు కూడా తెలియదు సార్ ఇప్పటికి. ఎందుకు చేస్తున్నా నాకే తెలియదు, ఎక్కడికి వెళ్ళిద్దో నాకు తెలియదు, ఏం కాబోతుందో నాకు తెలియదు. ఇందా నేను అడిగిన ప్రశ్నకి సమాధానం రాలా. మీ ఆవిడ ఏమంటారు? ఎంకరేజ్ చేస్తారా? ఆమె ఎవరు మామూలుగా చేయరు కదా, ఏంది మన సంపాదన అంతా, భర్త సంపాదన అంతా ఎందుకు ఇట్లా అంటే పెట్టచ్చు, కానీ మరీ చేతికి ఎముకలేనట్లుగా ఇలా దానాలు చేసేస్తుంటే రేపు మన పరిస్థితి ఏంటంటే ఆడవాళ్ళు ఎవరైనా ఆలోచించేది అదే. అంటే నా జీవితంలో సార్ గాడ్ సెంట్ ఏ వండర్ఫుల్ ఉమెన్. అంతేనా? ఓకే. నేనేం చేసినా సరే మాట్లాడదు. సో అలాంటి అమ్మ ఏంటి ఇది ఎందుకు చేసావని అడగరు. అది ఫ్రమ్ ద బిగినింగ్ పెళ్ళైనప్పటి నుంచి కూడా. అవును. ఎందుకంటే నేను కట్న కానుకలు లేకుండా పేదమ్మని చేసుకున్నాను. ఓకే. సో అమ్మాయి ఏం అడిగినా ఏది కావాలని ఇస్తున్నాను. అమ్మాయి అవసరం ఏదైనా ఇప్పుడు లైఫ్లో ఏది వచ్చినా అది బోనస్ కిందనే ఫీల్ అవుతారు ఆమె. అంతే. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ గాడ్ సార్. నేను చేసే పని ఏది నాకు దేవుడు అప్పగిచ్చిన ఆ పేదది, తర్వాతే ఫ్యామిలీ, భార్య అయినా పిల్లలైనా. అది పిల్లలు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు మీకు? 2 కొడుకులండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఓకే. సెకండ్ 10th వెళ్తాడు. 10th వచ్చాడు ఇప్పుడు. వస్తాడు ఇప్పుడు 9th చదువుతున్నాడు. సో ఇద్దరు చిన్నపిల్లలు అయితే? 2 కొడుకులే. వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండయా? వస్తుంటారా షూటింగ్? ఇంట్రెస్ట్ లేదు సార్. ఇద్దరికి లేదా? ఇద్దరికి లేదు. అదేంటది తెలియదండి. ప్రస్తుతం బాగా చదువుకుంటారు. చదువు మీద ఇంట్రెస్ట్ ఉంది ప్రస్తుతం వాళ్ళకి. ప్రస్తుతం చదువుకుంటున్నారు. ఇంటర్మీడియట్ అంటే ఏ గ్రూప్? పెద్ద అబ్బాయి బైపీసీ తీసుకున్నాడు సార్. సో అటు వెళ్తాడు అనమాట, సైన్స్, డాక్టర్కి అలా MBBSగా. ఓకే. సో ఈ ఇంట్రెస్ట్ అయితే ఇంకా రాలే. అంటే సినిమాలు బాగానే చూస్తారా? లేదండి అసలు చూడరు. మా వైఫ్ పిల్లలు కానీ సినిమాలు చూడరు. సినిమా ఇంట్రెస్ట్ లేదు. సినిమా చూడరు అసలు. మీరు చేసేవి కూడా చూడరా? మీరు పని చేసేవి కూడా చూడరు. కలికి చూసి కలికి బాగా చేసి ఆడియన్స్ చెప్పుకోవడం చూసి విని నాకు ఫోన్ చేస్తారు తప్ప చూడలేదండి. అంతే. సో మీరు ఎప్పుడు కూడా వస్తామని కానీ అసలు అడగలేదు. అది మీరు వాళ్ళకి కూడా అభిమాన హీరోలు ఉంటారు కదా, మీరు వాళ్ళతో పని చేసేటప్పుడు వచ్చి చూడాలని అలా ఉండవా వాళ్ళకి?
అంటే వాళ్ళు ఫ్రమ్ ద బిగినింగ్ బై బర్త్ నుంచి దే ఆర్ గ్రోయింగ్ అప్ డివైనిటీ. ఓహో, దైవికంగా పెరుగుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళ అమ్మాలు పెంచుతుంది వాళ్ళని. సరే, మీరు కానివ్వండి, వాళ్ళ ఇంట్రెస్ట్ అలా ఉంది కాబట్టి అలా వదిలేశారు అయితే. సో మొత్తాన్ని చూసుకుంటే వృత్తిపరంగా ఒక మంచి పొజిషన్లోకి వచ్చారు, పర్సనల్ స్పేస్లో కూడా హ్యాపీగా ఉన్నారు, అంతే కదా? హ్యాపీ. సో కింగ్ సాల్మన్ అనే అతను రేపు ఏమవుతాడు ఏంటి, ఈ స్టంట్ మాస్టర్ అయినా ఆయనలో ఇంకేమైనా కోణాలు ఉన్నాయా, వేరే ఏమైనా ఒక డైరెక్టర్ అయ్యే అవకాశం ఉందా? అంటే స్టంట్ మాస్టర్ డైరెక్టర్లు అయిన సందర్భాలు ఉన్నాయి, అలా మీరు కూడా ఏమైనా అయ్యే అవకాశాలు ఉన్నాయా? ఐ డోంట్ నో సార్ వాట్ ఈస్ గోయింగ్ టు బి, ఏం కాబోతున్నాము, ఏం జరగబోతుందో మన చేతుల్లో లేదా అంతా ఆయన చూస్తారు. అంటే ఎక్కువ మీకు కూడా అది ఎక్కువగా ఉంది, ఆ డివినిటీ అనేది మీలో ఎక్కువగా ఉంది. నేను కూడా ఎక్కువగా ఫాలో అయ్యారు, బాగా ఫాలో అవుతాను. అదే ఏం జరిగిద్ది, ఏం జరగబోతుంది అనేది నాకైతే తెలియదు. అది ఎక్కడ దేవుడు తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను అంతే. అదే, మరి ఇక్కడ ఎప్పుడు కొనబోతున్నారు ఇల్లు కానీ ఏమన్నా? ఇంకా ఇక్కడ ఏర్పాటు చేసుకోలేదన్నారు కదా? తెలియదు సార్, ఇంకెప్పుడు ఇస్తారు తెలియదు. ఇప్పటివరకు ఒక చూసుకుంటే కింగ్ సాల్మన్ జర్నీ కానీ అదంతా కూడా ఒక స్ఫూర్తిదాయకంగా అనిపిస్తూ ఉంది. మనం ఈ ప్రోగ్రాం చూసే వాళ్ళకు కూడా కింగ్ సాల్మన్ ఒక ఏ స్థాయి నుంచి, ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఒక స్టంట్ మనగా మొదలుపెట్టి ఈరోజు ఎవరో ఒకరు ఒక అవకాశం ఇవ్వాలంటారు కదా, అట్లా మీకు రాజమౌళి గారిని అలాంటి ఒక అండ దొరకటం, ఒక చేయి దొరకటం, సో దాన్ని అందిపుచ్చుకొని మీరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ స్థాయికి రావటం, ఇదంతా కూడా ఎవరికైనా ఒక కేవలం స్టంట్ డైరెక్టర్ అనే కాదు, స్టంట్ మాస్టర్ కాదు, ఎవరికైనా సరే ఒక మనిషికి ఒక రోల్ మోడల్ అంటే ఇలా ఉండాలి అన్న స్థాయికి రావటం నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది మాస్టర్. సో మీకేమనిపిస్తుంది మీ లైఫ్ అంటే? ఎవరికైనా ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? నేనా సార్? నేను ఎవరికి చెప్పేంత ఇప్పుడు వచ్చే ఉత్సాహం ఏదైనా సరే అంత ట్రెండ్ ఏం కాదు సార్, ఎవరు చెప్పలేను. ఎందుకంటే మీ స్టంట్ మనలే ఉండారు, సో వాళ్ళు రేపు పొద్దున వాళ్ళు కూడా కొంతమంది మాస్టర్లు వస్తారు, తయారవుతారు. సో ఒక ఫస్ట్ స్టంట్ మాస్టర్ ఉండాల్సినటువంటి క్వాలిటీ ఏదని మీరు అంటారు, మీరు ఈ ఎక్స్పీరియన్స్లో? క్వాలిటీ ఏం లేదు సార్, ఎందుకంటే ప్రతి బ్రాంచ్లో కావచ్చు, లేకపోతే ప్రతి వే ఆఫ్ లైఫ్ స్టైల్లో కావచ్చు, ఏదైనా ఒక అర్హత ఉంటుంది. అర్హతను బేస్ చేసుకునే కదా మనిషి వెళ్తారు. ఉదాహరణకి మన స్కూల్ పిల్లలకి 200 మంది పిల్లలు ఉంటారు, టీచర్ చాక్ పీస్తో ఒకే లెసన్ చెప్తారు. అవును, ఒకే లెసన్ చెప్తారు. అవును, అందరికి కలిపే చెప్తారు. అవును, మరి ఒకళ్ళు ఫస్ట్ క్లాస్, ఒకళ్ళు సెకండ్ క్లాస్, ఒకళ్ళు ఆర్డినరీ, ఒకటి ఫెయిల్ అవుతారు. ఎందుకు అంటే దాన్ని మనం వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, అలాగే ఎవరెవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారు తప్ప ఓకే దీంట్లో ఏమీ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు మీకు అంతా ఒక అసోసియేషన్ ఉంది కదా, అంతా కలిసి కట్టుగానే ఉంటారా? అందరూ కలిసి కట్టుకుంటారు సార్. ఓకే, ఒకప్పుడు మద్రాస్ యూనియన్లో ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు హైదరాబాద్ యూనియన్లోకి వచ్చేసారు సార్. రామలక్ష్మణ్ బ్రదర్స్ అందరూ, మరి విజయ్ మాస్టర్, పీటర్, రాజు మాస్టర్ గారు. ఓకే, పీటర్ కూడా ఇక్కడే ఉన్నారా? పీటర్ కూడా ఇక్కడ జాయిన్ అయిపోయారు. వన్స్ అపాన్ టైం మన యూనియన్ చాలా స్మాల్గా ఉండేది, ఇప్పుడు ఇండియాలో ద బిగ్గెస్ట్ యూనియన్. అవునా? ఓ, సో ఆ రకంగా కూడా గర్వపడవచ్చు అనమాట మనం అయితే. ఇండియాలో బిగ్గెస్ట్ యూనియన్ అదే, ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీ కూడా అలా ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా కారణమేమో. మీరు అన్నప్పుడు పీటర్ హెన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇందులో యూనియన్లో చేరటం అనేది. ఓకే, ఇంకేంటైతే ఇంకా మాకు అంటే కింగ్ సాల్మన్ అనే ఆయన పర్సనల్గా నాకైతే చీరాల ప్రాంతం, మన చీరాల అంటే ఈ అందరూ చీరాల అయినా ఇంకో అయినా ఆ చుట్టుపక్కల అందరూ ఒంగోలియన్స్ అని ఒక పేరు పెడతారు. సో అక్కడి నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగినందుకు నాకైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. మనకు తెలుసు ఒక అజయ్ ఘోష్ వచ్చాడు, ఒక నటుడు వచ్చాడు అక్కడి నుంచి, రాజు మాస్టర్ ఎప్పటి నుంచి ఉన్నారు, అలాగే రాఘవులు గారు అంతకుముందు, అలాగే గేయ రచయితలుగా చూసుకుంటే శ్రీమణి అనే అతను చిరాలే తను, ఇంకా ఒంగోలు నుంచి చాలామంది ఉన్నారు కదా డైరెక్టర్లు, ఇవాళ అంతమంది లేరు. బి గోపాల్ గారి దగ్గర నుంచి ఇప్పుడున్న వాళ్ళ చెప్తే ఒక అనిల్ రావుపూడి కానీ, ఒక గోపీచంద్ మలినేని కానీ, వీళ్ళందరూ అదే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. గిరిబాబు గారు లాంటి ఆయన ఒక పెద్ద నటుడు ఉన్నారు అక్కడ.
రావినూతల, అవును సార్. అవును. రామలక్ష్మణ్ గారు, అంటే ఫైట్ మాస్టర్స్కి చూసుకుంటే మన ఏరియా ఇంకా మరింత ఇదిగా అనిపిస్తుంది. అవును సార్. సో మీరు ఆయన రామ్ లక్ష్మణ్ బ్రదర్స్ ఇద్దరు కూడా ఒక టాప్ స్టంట్ డైరెక్టర్స్గా ఇక్కడ వెలుగొందుతున్నందుకు, పేరు తెచ్చినందుకు నాకైతే చాలా గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది ప్రాంతీయ అభిమానం కాదు, అయితే ఆ వచ్చిన వాళ్ళు ఇంతమంది ఎక్స్పోజ్ అవటం అనేది ఆనందాన్ని, అమితమైన ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. రేపొద్దున సుబ్బు కూడా ఒక మంచి డైరెక్టర్గా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను కూడా ఒక మంచి సినిమా, జెట్టి అని ఒక మంచి సినిమా చేశాడు. సో రేపొద్దున తను కూడా ఖచ్చితంగా పెద్ద డైరెక్టర్ అవుతాడు. సో ఎనీహౌ ఇలా ఒక మంచి ఇంటర్వ్యూ ఇంతసేపు, ఒక సేపే అని చెప్పాలి, సుదీర్ఘ సమయం ఇచ్చినందుకు మీకు మెనీ థ్యాంక్ యూ మాస్టర్. సో రేపు పొద్దున SSMB 29 తోటి మమ్మల్ని వేరే లెవెల్లో ఆనందింపజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.